యా పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అంటే మౌర్యుల తర్వాత కాలం. మౌర్యులు 184 బీసీలో ఎండ్ అవుతారు. 184 బీసీలో మౌర్యన్స్ ఆర్ డైనాసిటీస్ ఎండెడ్. పుష్యమిత్ర శుంగ he occupied and he started new dynasty, that is Shunga dynasty. So it is called as dark age. Politically it is called dark age because it's because there was no single dynasty, single big dynasty ruling. Kabatti it is called as dark age for politically. It's not for all. And mercantile age antaru endukante it's because the mercantile trade and commerce flourished more. Okay now. అలాగే ఈ టైంలో మనకు చాలా సోషల్ గా కూడా అనేక జాతులు ఉద్భవిస్తాయి. ఎందుకంటే మర్కెంటల్ ఏజ్ అనుకోండి, చాలా ఏరియాల నుండి అందరూ జనాలు వచ్చిపోతుంటారు, ట్రేడ్ అండ్ కామర్స్ జరుగుతూ ఉంటుంది, తర్వాత రోడ్లు రహదారులు కడతారు. కాబట్టి ఆ రహదారులు పడ్డప్పుడు గిరిజనులు ఉంటారు అడవిలో, వాళ్ళు కూడా రహదారుల వెంట సిటీకి వస్తారు. సిటీకి వచ్చేసి సిటీలో ఉన్న వాళ్ళతో మ్యారిటల్ రిలేషన్స్ తో కొన్ని కొత్త కులాలు ఉత్పత్తి అయ్యాయి. అప్పుడు అనేక మరి కొత్త కులాలు కోరుకుంటారు మన వాళ్ళు. ఏ 2 కులాలు వస్తే కొత్త కులం, ఆ 2 కులాలు వస్తే ఇంకో కొత్త కులం, ఇలా కులాలు జాతులు పోలను క్రియేట్ చేశారండి. అది మామూలు కాదు, అది ఆ పెద్ద లిస్ట్, మనం అది చదువు కూడా కష్టం. అందుకే వి డోంట్ రీడ్ దట్, వి డోంట్ గెట్ ఎనీ క్వశ్చన్ ఆన్ దట్. సో అలాగే ఇక్కడ కొత్త జాతులు 60 రకాల కొత్త కాస్ట్లు వచ్చాయంట. అలాగే మతం కూడా భాగవతిజం అనేది ఈ కాలానికి చెందింది. భాగవతిజం అనే కొత్త మతం వచ్చింది. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో చూసుకుంటే గాంధార, మధుర, అమరావతి స్టైల్ ఆర్ట్ ఫామ్స్ కూడా ఇదే టైంలో ఉద్భవించాయి. మీకు క్రోనాలజీ గుర్తుండాలండి, మీకు ప్రతిసారి క్రోనాలజీ గుర్తుండాలి. ఫస్ట్ స్టోన్ ఏజెస్, తర్వాత విత్ ఇన్ ద స్టోన్ ఏజెస్ యు సీ పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్, ఆ తర్వాత చాల్కోలిథిక్ అండ్ ఆల్సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2000 సంవత్సరం బీసీలో 2250 బీసీ నుండి 1750 వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీక్ లో ఉంటుంది. ఆ తర్వాత ఆర్యుల్లో ఫస్ట్ వేదం, తొలి వేదం మలివేద. తొలి వేద అనేది 1500 to 1000, తర్వాత మలివేద 1000 to 600 బీసీ. అదే టైంలో 600 బీసీలో మనకి మహాజనపదాలు వస్తాయి, 16 జనపదాలు, సిటీలు వస్తాయి, మొదటి సిటీలు ఆఫ్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. తర్వాత బుద్ధిజం, జైనిజం అలాంటివి 60కి పైగా రెవల్యూషనరీ తిరుగుబాట్లు వస్తాయి, సామాజిక సంస్కరణ ఉద్యమాలు వస్తాయి. అవి తర్వాత మతాలను ఉద్భవానికి కారణమై దే బికెమ్ రిలీజియన్స్. సో ఆ తర్వాత మనకి ఈ జనపదాలన్నీ కూడా 4 జనపదాలు మిగులుతాయి. 4 నుండి ఒక మగధ జనపద సూపర్ పవర్ అవుద్ది. ఆ తర్వాత అక్కడ హరియాంక వంశం, తర్వాత శిశునాగ, తర్వాత మీకు నంద, ఆ తర్వాత మౌర్య. సో ఈ సిరీస్ మీరు గుర్తుంచుకోండి, క్రోనాలజీ కూడా గుర్తుంచుకోవాలి. హరియాంక తర్వాత శిశునాగుడి, తర్వాత మనకు నంద తర్వాత మౌర్య తర్వాత మళ్ళీ చాలా వస్తాయి, శుంగ, కన్వ, శాతవాహన, ఇంకా సౌత్ లో అయితే ఇలా చాలా వస్తాయి. సో క్రోనాలజీ గుర్తుండాలి. ఓకే, ఈ టైంలో మౌర్యుల తర్వాత కాలంలో ఫారినర్స్ వచ్చారు, లోకల్ రూలర్స్ కూడా వచ్చారు. ఫారినర్స్ లో ఇండో గ్రీకులు వచ్చారు బ్యాక్టీరియా నుండి. ఓకే, బ్యాక్టీరియా అంటే ఒక రకం చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ కి నార్త్ లో. తర్వాత శకాలు వచ్చారు, సిథియన్స్ అని కూడా అంటారు. వీళ్ళు సెంట్రల్ ఏషియా నుండి వచ్చారు. సెంట్రల్ ఏషియా అంటే మనకు తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఈ ఏరియా. పార్థియన్స్ అంటే నార్త్ ఇరాన్ నుండి వచ్చారు పార్థియన్స్. వీళ్ళనే పల్లవాస్ అని అంటారని, ఈ పల్లవ ఆ పల్లవ ఒకటి కాదు, ఇది పార్థియన్స్. దెన్ కుషానాసు సెంట్రల్ ఏషియా నుండి వచ్చారు. వీళ్ళు యూచి తోచారియన్ ట్రైబ్, మీకు అందులో క్వశ్చన్ వస్తుంది. కుషాన్లు ఏ తెగకు చెందిన వాళ్ళు, వాళ్ళ ట్రైబ్ ఏంటి, వాళ్ళ క్లాన్ ఏంటి అంటే యూచి తోచారియన్ ట్రైబ్. ఇక మనకు లోకల్ రూలర్స్ కూడా ఉన్నారు అదే టైంలో. లోకల్ రూలర్స్ లో నార్త్ లో ఎవరు, డెక్కన్ లో ఎవరు, సౌత్ లో ఎవరు? నార్త్ లో అయితే శుంగాసు, కన్వాసు ట్రైబల్ రిపబ్లిక్స్ ఉన్నాయి. డెక్కన్ లో అయితే శాతవాహనాలు, చేది డైనాసిటీ ఉంటుంది, మహామేఘ వర్మన్. ఓకే, ఇది మహామేఘ వంశ, ఇది ఒరిస్సాలో ఉంటుందండి, చేది డైనాసిటీ. ఇక సౌత్ ఇండియాకి వస్తే చోళ, పాండ్య, చేర, తమిళ తర్వాత కేరళ ప్రాంతాల్లో. ఇక్కడనే మనకు సంగమేజ్ అంటారు దీన్నే. మౌర్య తర్వాత కాలం, పోస్ట్ మౌర్యన్ పీరియడ్ ఇస్ కాల్డ్ యాజ్ సంగమేజ్ ఇన్ సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ తమిళనాడు అండ్ కేరళ. సో ఇండో గ్రీక్స్ వీళ్ళ స్టోరీ పేదగా మనకి ఏమొద్దు, ఒక్క విషయం చాలా ఇంపార్టెంట్. ఇండో గ్రీక్స్ లో మెనాండర్ చాలా ఇంపార్టెంట్ రూలర్. ఈయన సగల, ఇది మనకు జోగ్రఫికల్ గా ఇంపార్టెంట్, హిస్టరీ విత్ జోగ్రఫీ. సగల అనే ప్లేస్ లో సియాల్కోట, ప్రెసెంట్ పంజాబ్ లో సియాల్కోట్ ఉంటుంది పాకిస్తాన్ లో. ఈ సియాల్కోట క్యాపిటల్ గా రూల్ చేశాడు. తర్వాత ఈయన బుద్ధిజం తీసుకున్నాడు. ఎస్, ఇతను మీనాండర్. ఇంకా మనకు నాగసేనతో ఉండే డిస్కషన్ నే ఒక బుక్ ఉంటుంది, మిలింద పనహో. ఇది ఏ భాషలో ఉంది? పాలి భాషలో. ఇందులో ఉన్న కంటెంట్ ఏంది? ఇది ఇద్దరి మధ్య డిస్కషన్ బుద్ధిజం పైన. సో ఇతన్ని మిలింద అంటారు, భారతీయులు ఇతన్ని మినాండర్ మిలింద అంటారు. ఇలా అడగొచ్చు క్వశ్చన్. ఇండియన్స్ కాల్ ఏ ఇండో గ్రీక్ కింగ్ యాజ్ మిలింద. హూ ఇస్ దట్ కింగ్ అంటే మినాండర్. మిలింద అంటే మీనాండర్ పేరు అంటే, అందుకే మిలింద పనహో అన్నారు. అంటే ఎస్, ఇది వాళ్ళిద్దరి మధ్య సంవాదనాలు, డిస్కషన్. తర్వాత ఇతని డెత్ తర్వాత ఎవరెవరు వస్తారు మనకి?
అపోలో డోటోస్ వస్తాడు ఉజ్జయిన్ గవర్నర్ అని, ఇవన్నీ మనకు అవసరం లేదు. తర్వాత ఇది శకులు ఆక్రమించుకుంటారు, దీన్ని శకులు ఆక్రమించుకుంటారు. ఇక గ్రీకులు, ఇండో గ్రీకులు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంది ఇండియాకి అంటే, ఫస్ట్ టైం గోల్డ్ కాయిన్స్ వర్ ఇంట్రొడ్యూస్డ్ బై ఇండో గ్రీక్స్. దిస్ ఇస్ ఇంపార్టెంట్. అంతకుముందు గోల్డ్ కాయిన్స్ లేవు, మనకు పంచమార్కులు కాయిన్స్ ఉన్నాయి, ఇంకా వేరు వేరు రకాల కాయిన్స్ ఉన్నాయి, విద్దంకనాలు అంటారు తెలుగులో. సో డబుల్ డైస్డ్ కాయిన్స్ వీళ్ళే తీసుకొచ్చారు. అంటే రెండు వైపులా ముద్ర కొట్టడం, ఒక సైడే కాదు, కాయిన్ కి రెండు వైపులా ఉంటుంది ఇప్పుడు కాయిన్స్ లాగా. యూ కెన్ గెట్ ఎ క్వశ్చన్ లైక్ ద ప్రెసెంట్ డబుల్ డైస్డ్ కాయిన్స్ ఆర్ ఇంట్రొడ్యూస్డ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా బై ఇండో గ్రీక్స్. తర్వాత మీనాండర్ రిటర్న్ 8 స్పోక్స్ బుద్ధా వీల్ ఆన్ హిస్ కాయిన్. ఇప్పుడు ఏ రాజు అతని యొక్క కాయిన్ పైన ఏముందని క్వశ్చన్ రావచ్చు, రైట్? సో అప్పుడు మీనాండర్ అనగానే మీనాండర్ది బుద్ధుడి యొక్క చక్రం ఉంది. ఏది? అష్టాంగ మార్గ 8, అష్ట అంటే 8, అష్టచమాడిలుగా. సాత్రపీ సిస్టమ్ ఇంట్రొడ్యూస్డ్. సాత్రపీ అంటే ఒక ప్రావిన్స్ అనే సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. తర్వాత హోరశాస్త్ర ఫ్రమ్ హోరోస్కోపిక్ సైన్స్ ఫ్రమ్ గ్రీక్స్. గ్రీకుల నుండి మనకు అనేక శాస్త్రాలు కూడా వచ్చాయండి వీళ్ళు రాక వల్ల. ఊరికే రారు, వేరేటోళ్ళు వచ్చారంటే ఎన్నో విషయాలు వస్తాయండి. ఇప్పుడు ఒక ఫారెన్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెడుతుందంటే జస్ట్ ఇట్ డజంట్ బ్రింగ్ మనీ అలోన్, it also brings the technology, it also brings the management skills, and it also brings the people from their country, so that we get the cultural influence కదా. సో అలాగే ఇక్కడ కూడా విదేశీయులు వచ్చారంటే ఎస్, వాళ్ళ హోరోస్కోపిక్ సైన్స్ కూడా మనకు ఇంట్రొడక్షన్ అయింది. తర్వాత వరాహ మిహిర, రోమక సిద్ధాంత, పౌలుస సిద్ధాంత, సెయింట్ పాల్స్ థియరీ ఉంటుంది. అవన్నీ కూడా ఈయన రాయడానికి కారణం ఏంది? ఈయన తీసుకొచ్చాడు కాబట్టి, గ్రీకులు తీసుకొచ్చారు కాబట్టి, ఆ తర్వాత గుప్తుల కాలంలో వరాహమిహిరుడు ఈ యొక్క సెయింట్ పాల్స్ థియరీని చదవగలిగాడు. అక్కడ గ్రీకులు రాకపోతే ఈయన సెయింట్ పాల్స్ థియరీ రాష్ట్రుడు కాదు, పౌలుస సిద్ధాంతం ఉండేది కాదు, రోమక సిద్ధాంతం ఉండేది కాదు, రైట్? ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో వీళ్ళు తీసుకొచ్చింది గ్రీకులది గాంధార స్టైల్. భారతదేశంలో ఆర్ట్ ఫార్మ్స్ లో వీళ్ళు కాంట్రిబ్యూషన్ ఉంది గాంధార. అలాగే దీంతో పాటు గ్రీకులకు చెప్పాలంటే యవనిక అంటారు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ యవనిక? డూ యు నో దట్? యవనిక అంటే మనకు నాటకం జరుగుతున్నప్పుడు ముందు కట్టను వేస్తారు కదా, ఆ కట్టను యవనిక అంటారు. అంటే ఆ కట్టను వేసి లోపల సీన్ మారుస్తారు, మళ్ళీ కట్టను తీస్తారు, మళ్ళీ కట్టను వేసి మళ్ళీ సీన్ మారుస్తారు. రాజు అడవికి పోయినట్టుగా మళ్ళీ అడవిని పెడతారు, మళ్ళీ సీన్ స్టార్ట్, మళ్ళీ కట్టను వేస్తారు, మళ్ళా రాజు దర్బార్కి వచ్చాడు, రాజు దర్బారు. అట్లా ఆ కట్టన్ అనేది ఇంట్రొడక్షన్ చేసిన. అంతవరకు మనం నాటకం అంటే నాటకం ఎదురుగా జరిగేది అంతే. సో ఇక్కడ కట్టన్ రావడం వల్ల కొంత సీన్ ఆ మధ్యలో ఇదంతా స్టోరీ కంటిన్యూటీ ఉండదండి కదా. అందుకే వాళ్ళు ఆ కంటిన్యూటీ ఉండేలాగా క్లోజ్ చేయడం, మళ్ళీ ఓపెన్ చేయడం. ఇప్పటికీ థియేటర్లలో కొన్ని చోట్ల ఆ కటన్ ఉంటుంది. మార్నింగ్ మనం పోగానే ఫస్ట్ మార్నింగ్ దాన్ని తీస్తారు, నైట్ ఈవినింగ్ క్లోజ్ చేస్తుంటారు. అది కూడా చిన్నప్పుడు చూసి మనం కేరింతలు కొట్టేవాళ్ళం, రైట్? సో యవనిక ఇది కూడా ఇంట్రొడ్యూస్ చేసింది గ్రీకులు అండి. చలో, సో శకాస్, శకులు అంటే ఇగో మనం ఏదో కార్తీ ఏదో సినిమాలో ఉంటది, ఇట్లా కటింగ్ చేయించుకుంటాడు. ఓ ఇలా శకులు అరగుండు వెదవలు అంటారు. మనం ఏదో సినిమాలో అరగుండు వెదవ అని తిడతారు కదా, ఎవరు మన బ్రహ్మానందం ఏదో సినిమాలో. ఎస్, అరగుండు ఉండేదండి ఒకప్పుడు, శకులు అరగుండు ఉండేది. ఇక పతంజలి ఏమంటది వీళ్ళని? అనిర్వాసిత శూద్రాస్, అంటే శూద్రులు అంటది. అంటే కొంత శూద్రులలో బెటర్ వాళ్ళు వీళ్ళు అంటది. గుర్తుంచుకోండి, ఎవరు ఫారినర్స్ వచ్చినా వాళ్ళని ఎంబటే బ్రాహ్మణుల స్థాయి ఇవ్వలే, మన గ్రంథాలు క్షత్రుల స్థాయి కూడా ఇవ్వలే, వాళ్ళని హీనంగా చూసిళ్ళు. అర్థమైందా? రైట్. హరివంశ అనే బుక్ ఏమంటది? వీళ్ళు హాఫ్ షేవ్డ్ హెడెడ్ ఫెలోస్, వీళ్ళ తలలు సగం సగం జుట్టు ఇలా, ఇదంతా ఫ్యాషన్ అండి ఆ రోజుల్లో. అయితే ఇప్పుడు ఫ్యాషన్ కదా మనకి, రైట్? అంటే వాళ్ళ కల్చర్ అది. ఎప్పటికీ కొన్ని టైమ్స్ లో ఉండొచ్చు ఇలాంటిది, తప్పు కాదు. కల్చర్ మనం ఇప్పుడు కూడా కామెంట్ చేయదు, ఓకేనా? అది అలా న్యాచురల్ గా ఎవాల్వ్ అయింది. అది మన కల్చర్ నుండి చూస్తే తప్పు అనిపిస్తుంది, వాళ్ళ కల్చర్ నుండి మనకు తప్పు అనిపిస్తుంది, ఓకేనా? రైట్. తక్షశిల శకాస్, ఈయన శకులు చాలా రకాలు ఉన్నారండి. శకులలో తక్షశిలలో ఉన్నారు. కపిసా అనే ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఒక ప్రాంతం. కపిసా అనేది ఎక్కడ ఉంది అని క్వశ్చన్ రావచ్చు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. కపిసా ఫేమస్ ఫర్ వైన్ అండి, అది గుర్తుంచుకోండి. ఏన్షియంట్ ఇండియాలో కపిసా అనే ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ అని చెప్పేసి ఏదో మైన్స్ గిన్స్ అని చెప్తే కాదు, అక్కడ వైన్ ఫేమస్. మనం ఊహించాం ఆఫ్ఘనిస్తాన్ లో వైన్ ఎందుకు ఉంటుంది, అక్కడ ద్రాక్ష తోటలు ఎందుకు ఉంటాయి అని అనుకుంటాం, కానీ ఎస్. సో మధుర శకులు ఉంటారండి. ఓకే, మీకు తక్షశిల అంటే పాకిస్తాన్ లో ఉంటుంది. ఓకే, దీంట్లో స్టార్ట్ చేసింది మొగా. దీంట్లో ఇంకో కింగ్ ఏజెస్. హీ ఇష్యూడ్ కాయిన్స్ విత్ బుద్ధిస్ట్ అండ్ హిందూ గాడ్స్. చూసారా, బుద్ధిస్ట్ అండ్ హిందూ ఇద్దరిని కూడా గాడ్స్ ని కలిపి కాయిన్స్ మీద ప్రింట్ చేసింది. అలాగే అభిషేక లక్ష్మి శివుణ్ణి కూడా వేసింది శకులు. ఓకే, నెక్స్ట్ మధుర శకులు. వీళ్ళలో ఫస్ట్ రంజువులు అనే కింగ్ ఉన్నాడు. తర్వాత వీళ్ళని కుషాన్లో ఆక్యుపై చేసుకున్నారు. కుషాన్ అంటే మన కనిష్కుడు.
సో మహారాష్ట్రలో కూడా శకులు ఉన్నారు. మహారాష్ట్ర శకులలో మనకి ప్రజెంట్ మాండసోర్ అనే ప్లేస్ ఉంటుంది మధ్యప్రదేశ్ లో. ఈ మాండసోర్ ను మినగారా అన్నారు. మనకు జాగ్రఫికల్ గా చూడొచ్చు, మినగారా అంటే ఏన్షియంట్ లో ఇప్పటి మాండసోర్. మాండసోర్ అనేది ఇక్కడ ఏ రాష్ట్రం ఉంది? మధ్యప్రదేశ్ లో ఉంది. ఇది క్యాపిటల్ గా వీళ్ళు మహారాష్ట్ర శకులు పాలించారు. అప్పుడు మహారాష్ట్ర అనే రాష్ట్రం లేదు. భూమక దీన్ని స్టార్ట్ చేశాడు, దీని ఫౌండర్. తర్వాత ఇతని కాయిన్లు మనకు ఓకే గుజరాత్ ఆ ఏరియాలో దొరుకుతాయి. ఓకే, తర్వాత ఇతను ప్రాకృత లాంగ్వేజ్ నే యూజ్ చేశాడు. స్క్రిప్ట్ మాత్రం బ్రహ్మి ఖరస్తిని వాడాడు. ప్రాకృత లాంగ్వేజ్ ఇంకా కంటిన్యూ అవుతుంది చూసారా. మీకు మహావీరుడు మరియు బుద్ధుడు వీళ్ళిద్దరు భాషలు ఒకసారి ఫిక్స్ చేసుకుంటే మీకు ఇక్కడ ఎక్కడ ఏది వచ్చినా వాళ్ళిద్దరు కనెక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రాకృత లాంగ్వేజ్ అనేది జైనిస్తుంది, ఓకేనా. పాలి అనేది బుద్ధిస్టులది. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి చాలు. పాలి భాషలో రచనలు గావించిన మతం వాళ్ళు ఎవరు అంటే బుద్ధులు, ప్రాకృతిలో జైనిజం. ఇది గుర్తుంచుకుంటే ఇప్పుడు ఇక్కడ ప్రాకృతి వచ్చిందంటే జైనిజాన్ని మీరు కనెక్ట్ చేసుకోవాలి మైండ్ లో కొంత. ఓకే, సో నహపాన అనే అతను మాబరాస్ అని పిలువబడ్డాడు. ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి అనే శాతవాహన రాజు కాంటెంపరీ అంట, మన శాతవాహనుల కాలానికి చెందిన అతను. ఓకే, జోగల్ తంబి అనే దగ్గర వీళ్ళై అనేక కాయిన్స్ దొరికాయి. తర్వాత ఉషవదత్త అనే అతను ఏం చేస్తాడు, ఇక్కడ నాసిక్ జున్నార్ కార్లీ డిస్క్రిప్షన్ ని ప్రాకృతిలో ఇష్యూ చేస్తాడు. ఓకే, దే డిపాజిటెడ్ 3000 కర్షపనాస్ అండ్ డొనేటెడ్ ద ఇంట్రెస్ట్ టు బుద్ధిస్ట్ మాంక్స్. ఆ రోజుల్లో మనీ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ ని ఎవరికైనా ఇట్లా సెయింట్స్ కి ఇవ్వండి అని చెప్పేవారు. సో కార్దమాక శకాస్ చాలా ఫేమస్ అండి. కార్దమాక శకాస్ లొకేటెడ్ ఇన్ శకులలో చాలా రకాలు ఉన్నారు. రేపు క్వశ్చన్ చాలా సింపుల్ గా వస్తుందండి. ఏమని? శకులు భారతదేశానికి వచ్చిన శకులు కేవలం ఒకే వర్గానికి చెందిన వాళ్ళు అని స్టేట్మెంట్ ఇచ్చి కరెక్టా తప్ప అని దాంట్లో అడగవచ్చు. ఇప్పుడు తప్పు, భారతదేశానికి వచ్చిన శకులు చాలా రకాలుగా ఉన్నారు. ఉజ్జయిన్లో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, మధురలో ఉన్నారు. సో వీళ్ళ క్యాపిటల్ ఉజ్జయిని, వీళ్ళ ఫౌండర్ చెస్తన. వీళ్ళకు చెస్తన తర్వాత ముఖ్యమైన రూలర్ రుద్రదమన్ ఏ వంశానికి చెందిన వాడు? క్వశ్చన్ రావచ్చు, ఈజీ క్వశ్చన్. రుద్రదమన్ బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ, లేకపోతే విచ్ క్లాన్, విచ్ ట్రైబ్, లేదంటే ఇట్లా అడిగితే మీకు పార్థియన్స్, శకులు, హూణులు అంటే చాలా మంది నాన్ హిస్టరీ వాళ్ళకి అర్థం కాదు. ఎస్, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే, కార్దమాక శక, శకులలో కూడా కార్దమాక శక. సో రుద్రదమన్ ఫేమస్ మీకు ఏం తెలుసు అంటే ఫస్ట్ హీ ఇష్యూడ్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అండ్ ఆల్సో ఇతను కొన్ని ఇంపార్టెంట్ చెప్పాడండి, చాలా ఇంపార్టెంట్. రుద్రదమన్, రుద్రాక్ష గుర్తు పెట్టుకోండి, రుద్రదమన్. ఓకే, జమదగ్ని అన్నమాట. ఇక సో ఇతని యొక్క డాటర్, ఈమె మన శాతవాహన రాజు పులోమావి 2ను పెళ్లి చేస్తాడు. గౌతమిపుత్ర శాతకర్ణి కుమారుడైన పులోమావి 2కు పెళ్లి చేస్తాడు. చూసారా? అంటే శకులకు శాతవాహనులకు మధ్య మ్యారిటల్ రిలేషన్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ వస్తే కూడా ఎస్ ఉన్నాయని చెప్పొచ్చు. మనం క్వశ్చన్ ఎలా వస్తుందో ఊహించుకుంటూ వెళ్ళడమే. ప్రతిదీ కూడా క్వశ్చన్ మైండ్ లో పెట్టుకుని చదవాలండి. లేదంటే ఊరికే టైం పాస్ కు నావెల్ చదివినట్టుగా చదవద్దు. సో అలాగే ఈయన అఫీషియల్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేశాడు. మన కనుక ఇప్పుడు గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే ఈయన కూడా మతి సచివ, కర్మ సచివ అన్నాడు. మతి సచివ అంటే వాళ్ళు స్టాఫ్, అంటే ఆఫీస్ లో కూర్చొని ఇంటెలెక్చువల్స్. కర్మ సచివ అంటే లైన్, అంటే వాళ్ళు వెళ్ళి గ్రౌండ్ లో వర్క్ చేస్తుంటారు. వాళ్ళకు ఇన్ఫర్మేషన్, గైడెన్స్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. ఎస్, సో ఇది కూడా గుర్తుంచుకోవాలి. మతి సచివ, కర్మ సచివ అనే విధంగా ఉద్యోగులను విభజించిన రాజు ఎవరు? రుద్రదమన్. అలాగే రుద్రసింహ ట్రీ. ఆ తర్వాత ఇతను గుప్త కింగ్ చంద్రగుప్త 2. ఎస్, వీళ్ళ నుండి మనకు చంద్రగుప్త 2 డిఫీట్ చేసేసి, ఎస్ చంద్రగుప్త 2 ఇతన్ని శకరాజును డిఫీట్ చేసి శకారి అనే టైటిల్ తీసుకుంటాడు. చూసారా? ఎవరిని కొడితే వాళ్ళ పేరు మనకు గుర్తుకుంటాయి, అంతేనా? శకులను కొడితే శకారి, మరి గ్రీకులను కొడితే గీకార్య, పార్థియన్స్ పల్లవాస్. నిజంగా ఈ పల్లవులు ఆ పల్లవాలు వేరు. ఇది పహల్లవాస్. స్పెల్లింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఇరాన్ నుండి వచ్చారు. ఇరాన్ అంటే ఒకప్పుడు పర్షియా. ఓకే, ఫేమస్ రూలర్ ఇందులో గోండో ఫర్నిస్. మీకు క్వశ్చన్ రావచ్చు, గోండో ఫర్నిస్ బిలాంగ్స్ టు, లేకపోతే రుద్రదమన్ బిలాంగ్స్ టు, మన కనిష్క బిలాంగ్స్ టు అని మ్యాచింగ్ వచ్చింది అనుకోండి, ఇదే క్వశ్చన్ వస్తుంది. ఏం చేస్తారు? యూ హ్యావ్ టు ఐడెంటిఫై. కుషాన్ అంటే శక, రుద్రదమన్ అంటే కనిష్కుడు అంటే శక, మన కుషాన. కనిష్కుడు అంటే కుషాన, మన రుద్రదమన్ అంటే శక. తర్వాత గోండో ఫర్నిస్ అంటే పార్థియన్స్. ఇది మీరు కనెక్ట్ చేయగలగాలి కరెక్ట్ గా. తర్వాత బేగ్రామ్ అనే ప్లేస్ కు ఎవరికి కనెక్ట్ చేస్తారు? అలా కనెక్షన్ కూడా అడగొచ్చు కదా.
అంటే ఒక ఏరియాని ఒక పర్సన్ కి కనెక్ట్ చేసి క్వశ్చన్ అడగవచ్చు, ఏ పర్సన్ ఏ ఏరియా. అప్పుడు బేగ్రామ్ అనేది ఒక ఆఫ్ఘనిస్తాన్ లో అనేక కాయిన్లు దొరికిన ప్రాంతం ఉంటది, అది పార్థియన్స్ సంబంధించి దొరికింది. అలాగే తఖ్తే బాహి ఇన్స్క్రిప్షన్ ఉంటుందండి, పాకిస్తాన్ లో ఉంటుంది. ఇందులో ఇతన్ని గుడు వర్ష అంటారు, గోండో ఫార్నిస్ ని గుడు వర్ష అని కూడా మెన్షన్ చేయబడింది. అలాగే ఇతను ఒక ఎంబసీని సిరియాకు పంపిస్తాడు, ఎందుకు అంటే బుక్ బైండింగ్ గురించి తెలుసుకోవడం కోసం. అప్పట్లోనే బుక్ బైండింగ్ ఎలా జరుగుతుంది, దాని మాకు కూడా టెక్నాలజీ కావాలని చెప్పి ఒక టీమ్ ను పంపిస్తే, వాళ్ళు వచ్చేటప్పుడు మెల్లగా అక్కడ క్రీస్తు జీసస్ యొక్క శిష్యులలో ఒకడైన సెయింట్ థామస్ ను తీసుకొని, అప్పటికి జీసస్ వచ్చేసాడు చూసారా 45 AD, అంటే మనం క్రీస్తు శకంలోకి వచ్చేసాం, మనము చీకటి నుండి వెలుగులోకి వచ్చేసాం, అంతేనా? చీకటి వెలుగు ఏం లేదు, జస్ట్ BC నుండి ADకి వచ్చాం అంతే. సో ఇక్కడ క్రీస్తు యొక్క శిష్యులలో ఒకడైన సెయింట్ థామస్ ని తీసుకొని వచ్చారు వీళ్ళు వెంట. అలా విధంగా సెయింట్ థామస్ భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే వచ్చిండండి క్రిస్టియన్స్ ఇండియాకి. సో కుషాన్స్ ఆక్యుపైడ్ ఇట్ ఫ్రమ్ అబ్దగాసన్. కుషానులు అబ్దగాసన్ అనే లాస్ట్ కింగ్ నుండి దీన్ని ఆక్యుపై చేస్తుంది, కుషాన్లు ఎస్టాబ్లిష్ అవుతారు. ఇప్పుడు కుషాన్ల గురించి చూద్దాం. కుషాన్లలో చూసారా, ఈ విగ్రహం ఎవరిదని క్వశ్చన్ ఇచ్చింది అనుకో ఏం చేస్తారు, ఇప్పుడు ఈ విగ్రహం ఇచ్చేసి మీకు క్వశ్చన్ అడగవచ్చు, ఈ విగ్రహం ఎవరిది, ఇది కనిష్కుంది అని అని చెప్పబడుతుంది. క్వశ్చన్ కూడా అప్రాక్సిమేట్లీ ద ఇమేజ్ ఈస్ ఓకే అస్క్రైబ్డ్ టు, ఈ ఇమేజ్ ఎవరిది అని చెప్పబడుతున్నది అని క్వశ్చన్ రావచ్చు. అప్పుడు కనిష్కుంది అని చెప్పబడుతుంది. అతనికి కాళ్ళకు బూట్లు ఉన్నాయి. అతను మన సినిమాలో కనుక రాజులు పెద్ద ఏమంటారు పంజాబ్ డ్రెస్ గౌన్ వేసుకుంటారు తెలుసా మీకు, పాత సినిమాలు చూడండి, కాంతారావు, NTR వీళ్ళందరూ ఏం వేసుకునేటోళ్ళు, లెగ్గిన్ లాగా వేసుకునేటోళ్ళు తెలుసా. ఇప్పుడు ఆడోళ్ళు వేసుకునే లెగ్గిన్ వేసుకొని పైన ఒక చుడిదారా దాన్ని ఏమంటారండి, అది వేసుకునేటోళ్ళు. మరి ఇప్పుడు అది వేసుకొని బయట తిరుగుతాం మనం, ఎస్ అది రాజుల డ్రెస్ అనమాట. సో ఇగో ఇది అలాగే కనిపిస్తుంది, కొంచెం పెద్దగా లాల్చి పైజాం లాగే కొంచెం పొడుగ్గా కదా. ఇంకా మీకు తల క్యాప్ కూడా ఉంటుందండి తనకి, తలకు హ్యాట్ కూడా ఉంటుంది. సో కుషాన్స్ అండి, కుషాన్స్ కాయిన్స్. ఎస్ కొంచెం కుషాన్లో ఎక్కువగా గాంధారతో మిక్స్ అయి ఉంటుంది. వీళ్ళ కాలం కాయిన్స్ లో చూడండి, కుషాన్స్ ఎంపైర్ ఎక్కడ ఉంది చూసారా, కుషాన్స్ చూడండి. అందుకే ఇది ఏషియా మొత్తాన్ని ప్లస్ ఇండియాని, ఇప్పటి ఏషియా ప్లస్ ఇండియాని కలిపి రూల్ చేసిన ఒకే ఒక రాజవంశం ఎవరంటే కుషాన్స్ అండి భారతదేశంలో. అందుకే ఇండో ఏషియన్ కింగ్ అంటారు వీళ్ళని, ఇండో ఏషియన్ కింగ్స్ అంటారు వీళ్ళని, ఎందుకంటే భారతదేశాన్ని మరియు ఏషియాను కలిపి రూల్ చేశారు. ఆ టైంలో చూసారా బ్యాక్టీరియా సెంట్రల్ ఏషియా వరకు వీళ్ళు ఉన్నారు. ఫర్గానా చూసారా, ఫర్గానా గుర్తుంచుకోండి, నేను మిడివల్ ఇండియాలో బాబర్ టైంలో చెప్తాను. ఫర్గానా ఇక్కడ నుండే వస్తాడు బాబర్, మొఘల్ సామ్రాజ్య నిర్మాత. తర్వాత కాలంలో ఒక 1500 సంవత్సరాల తర్వాత వస్తాడు ఆయన ఇక్కడికి. 1500 సంవత్సరాల క్రితం, బాబర్కు 1500 సంవత్సరాల క్రితం మనం మాట్లాడుతున్నాం. సో ఇక్కడ పామీరు పీఠం ఉంది, ఓకే, ఈ పక్కన బ్యాక్టీరియా ఉంది, తర్వాత హిందూ కుషు, తర్వాత గాంధార, బేగ్రామ్ మనం చెప్పుకున్నాం, బేగ్రామ్ అనేది తక్షిల ఇక్కడ ఉంది. యా ఇది అరకోసియా, ఇది గెడ్రోషియా, పేర్లు వినండి, అరకోసియా, గెడ్రోషియా, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మిక్స్ అయ్యి ఆఫ్ఘనిస్తాన్ ఏరియా. ఓకే చలో ముందుకెళ్తాం మనం. ఈ మ్యాప్ పాయింటింగ్ మీద క్వశ్చన్ చాలా తక్కువ వస్తాయి, డైరెక్ట్ లొకేషన్ మ్యాప్ ఇచ్చి అడగడం అయితే ఈ రోజుల్లో జరగట్లేదు, వస్తే మంచిదే. సో కుషాన్లలో చూస్తే మనకి వీళ్ళు తోచారియన్ క్లాన్, యూచి ట్రైబ్. యా ఫస్ట్ ఇండో ఏసియాటిక్ కింగ్ అంటారు ఇదాన్ని, కనిష్కుని, ఎందుకంటే ఇగో చూసారా ఏషియా ప్లస్ ఇండియా మొత్తాన్ని ఈడ కలిపి రూల్ చేశారు, కనెక్షన్. తర్వాత ఆక్సెస్ రివర్ టు గంగా రివర్ రూల్ చేసిన రాజ్యం ఎవరు రూల్ చేశారంటే కూడా, అలాగే ఇతనికి 2 రాజధానులు ఉన్నాయి, ఇక్కడ పుష్కలావతి, ఇక్కడ మధుర, 2 ఉన్నాయి. ఇక్కడ పుష్కలావతి ఉంటుంది పెషావర్, ఇక్కడ మధుర, ఈ రెండింటిని ఇతను క్యాపిటల్ గా చేసుకున్నాడు. మరి ఇంత పెద్ద రాజ్యానికి తప్పదు కదా, రైట్. తర్వాత మనకి యా చూస్తే ఫస్ట్ కుజుల కార్డ్ఫైసిస్, కుజుల కార్డ్ఫైసిస్ ఇది రాజు పేరండి. ఈ రాజు ఏ వంశానికి చెందినోడు అంటే కుషాన్స్. తర్వాత వీమ కార్డ్ఫైసిస్, ఇతను ఫస్ట్ టైం లార్జెస్ట్ గోల్డ్ కాయిన్స్ ఇష్యూ చేశాడు. తర్వాత పాశుపతి షేవిజం వీళ్ళు ఫాలో అయ్యారు, ఆ సింబల్స్ పెట్టారు. కనిష్కుని టైంకి వచ్చేసరికి, కనిష్కుని ముందున్న వాళ్ళు కనిష్కుని టైంకి వస్తే కొంత బుద్ధిజం స్టార్ట్ అవుతుంది. అందులో ఇతను కాయిన్స్ లో గ్రీక్ గాడ్స్ ని బుద్ధిస్ట్ వాళ్ళని మిక్స్ చేశాడు, మేయో, హీలియో, ఓషో, అలాగే శాక్యముని బుద్ధో ఇవన్నీ మెన్షన్ చేశారు. సో ఎనీవే ముందుకెళ్దాం. ఇక్కడ అశ్వఘోషుని గురించి చెప్పుకోవాలి. ఫస్ట్ డ్రమటిస్ట్ ఇండియాలో ఫస్ట్ డ్రమటిస్ట్ అశ్వఘోషుడు. కాళిదాసు తర్వాత అండి గుప్తుల కాలంలో వస్తాడు.
ఫస్ట్ బాసుడు కూడా డ్రామటిస్టే, కానీ బాసుడు కూడా బాసుడి యొక్క డ్రామాలు అవైలబుల్ గా ఉన్నాయి, అశ్వఘోషుడివి అవైలబుల్ గా ఉండట్లేదు. అంటే వాటి యొక్క కామెంటరీస్ అవైలబుల్ గా ఉన్నాయి. అంటే నేను బుక్ రాసిన కానీ అవైలబుల్ లేదు, కానీ నా బుక్ మీద ఇంకో కామెంటరీ రాస్తే దాని ద్వారా నా బుక్ అర్థమవుతుంది మీకు. సో అవి అవైలబుల్ గా ఉన్నాయి. సో బుద్ధ చరిత్రం నేను రాసిన బుక్లు కూడా గుర్తుంచుకోండి. బుద్ధుని చరిత్ర రాసిండు, ఈయన బుద్ధిస్ట్ కాబట్టి. అశ్వఘోషుడు అంటే అశ్వం పైన సవారీ చేస్తూ వస్తున్నాడు అనుకోండి, ఆయన గుర్తుంచుకోండి. అప్పుడు ఆయన రాసిన బుక్ ఏంటి? బుద్ధుని మీద బుద్ధ చరిత్ర రాసిండు. తర్వాత మనకు నంద అంటే బుద్ధుని యొక్క కజిన్ ను కన్వర్ట్ చేస్తాడు బుద్ధిజంలోకి, అది సౌందరానందం అంటే నందుని గురించి. తర్వాత శౌర్యపుత్ర ప్రకరణ, ఇక్కడ శౌర్యపుత్ర ప్లెడ్జ్ తీసుకుంటాడు శౌర్యపుత్రుడు, దాని గురించి. తర్వాత వజ్రసూచి, తర్వాత గ్రంథి స్తోత్ర. ఈ గ్రంథాలు రాసింది ఎవరు అని, ఇవన్నీ గ్రంథాలు ఇచ్చి రాసింది ఎవరు అని అడగచ్చు క్వశ్చన్. లేదంటే ఈ క్రింది గ్రంథాల్లో ఏ గ్రంథాలు అశ్వఘోషుడు రాశారని క్వశ్చన్ రావచ్చు, ఎలాగైనా రాయొచ్చు. మనకు ఇవి ఎక్కడ దొరుకుతాయంటే తూర్ఫాన్ అని మొనాస్టరీ ఉంటుంది. మొనాస్టరీ అంటే బుద్ధిస్ట్ ఒక ఆరామం, ఒక మఠం. అక్కడ సెంట్రల్ ఏషియాలో తూఫ్రాన్ అనే ప్లేస్ లో అశ్వఘోషుని యొక్క గ్రంథాలు లభించాయి. తర్వాత ఇదే టైంలో మనకు బాసుడు ఉంటాడు, హీ బిలాంగ్స్ టు గుప్తన్ పీరియడ్. అయితే గుప్తుల కాలంలో కాబట్టి అశ్వఘోషుడు తర్వాత ఇతను వస్తాడు. కానీ ఫస్ట్ రాసిన అశ్వఘోషుడు, కానీ అవి అవైలబుల్ గా లేవు. బాసుడివి అవైలబుల్ గా ఉన్నాయి, ఎందుకంటే గుప్తుల కాలం ఆయన తర్వాత వచ్చింది. అంటే అవైలబుల్ గా ఉన్న డ్రామాలు ఎవరివి? ఫస్ట్ అంటే బాస. సో ఇతను రాసిన పుస్తకాలు స్వప్న వాసవదత్త, చారుదత్తం, ఉరుభంగ, రావణవధ, ప్రతిజ్ఞాయ, యుగాంధరాయణ. దీన్ని సింపుల్ గా గుర్తుంచుకోండి, ఒక కోడ్ పెట్టుకోండి. ఏదో స్వప్న వాసవదత్త, స్వప్న ఏదో ప్రతిజ్ఞ చేస్తుందట ఎవరిని చంపుతా అని. ఎవరిని? చారుదత్తంలో, లేకపోతే చారు వండుకుంటూ చారు చేసుకుంటూ. అప్పుడు ఉరుగుతుంది ఉరుభంగ, ఒక ప్రతిజ్ఞ చేసింది. ప్రతిజ్ఞాయ యుగంధరాయన, వాడి గంట తీరుతానికి ఏదో చిన్న స్టోరీ క్రియేట్ చేసుకోవాలి, మొత్తాన్ని అకామిడేట్ చేయాలి ఆ స్టోరీలో. అప్పుడు బాసుడు, వాళ్ళ బాసుని చంపడానికి స్వప్న వాసవదత్త చేసిన శబదం ఉరుభంగ ప్రతిజ్ఞాయన ఇట్లా పెట్టుకొని ఏదో ఒకటి చేయండి మీరు, గుర్తుండాలి. సో వసుమిత్ర హీ రోట్ మహావిభాషా శాస్త్ర, ఇట్ డీల్స్ విత్ ద సర్వస్తివాది ఇన్ బుద్ధిజం. వసుమిత్ర. తర్వాత చెరకుడు ఎవరి టైంలో కాంటెంపరీ, గుర్తుంచుకోండి. చెరకుడు కనిష్కునికి సమాంతరం, కాంటెంపరీ. తర్వాత మాతృచేత హీ రోట్ చతుశతక స్తోత్ర, శతపంచశతక స్తోత్ర. ఇతను రాసిన పుస్తకాలు చతుశతక స్తోత్ర, శతపంచ శతక స్తోత్ర. శతపంచశతక చూసారా, శత అంటే 100, పంచ అంటే 500, మళ్ళా అంటే శత పంచ అంటే 500, మళ్ళా శతక స్తోత్రం. అందులో ఎన్ని ఉన్నాయో వాటిని బట్టి కూడా పేర్లు పెట్టేవారండి, హైమ్సెన్ ఉంటాయని. మాత్ర అనే అతను మినిస్టర్ ఇన్ కనిష్క కోర్ట్. మీకు ఇది కూడా క్వశ్చన్ రావచ్చు. మాత్ర ఫేమస్ ఏన్షియంట్ పర్సనాలిటీ వాస్ మినిస్టర్ ఇన్ కనిష్క కోర్ట్, మినిస్టర్ ఇన్ చంద్రగుప్త కోర్ట్, మినిస్టర్ ఇన్ అశోక కోర్ట్. అంటే మాత్ర అంటే ఇదో మాత్రలా ఉంది, మరి అశోకుడేమో అని అనుకోవద్దు, లేదు. మాత్ర అంటే కనిష్క, చదివారు, గుర్తుండాలి ఖచ్చితంగా. అంతే. డాట్ అంటే డాట్, సేవ్, ఎంటర్ కొడితే సేవ్ అయిపోవాలి బ్రెయిన్ లో, దట్స్ ఇట్. యా. కనిష్క ఫాలోడ్ చైనీస్ రోమన్ రూలర్స్ కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. ఏంటి? రాజులను దేవులను చేయడం, ఆ దేవపుత్ర అనే టైటిల్ తీసుకోవడం, కైజర్ అనే టైటిల్ ఉంటుంది, అట్లాంటివి. వీళ్ళు దేవకుల టైటిల్ తీసుకున్నారు, అంటే చచ్చిపోతే రాజు అదని పూజించడం, రాజును దేవుని చేసే ప్రయత్నం చేసేలండి. ఇప్పటికీ కొన్ని చోట్ల అట్లా చేస్తున్నారు. కనిష్క సెండ్ ఎంబసీ ఆల్సో టు రోమన్, ఎస్పెషల్లీ రోమన్ ఎంపరర్ ట్రాజన్ దగ్గరికి ఎంబసీని పంపిన రాజు ఎవరు అని చెప్పేసి అడగవచ్చు. అప్పుడు కనిష్కుడు. ఓకే. గుప్తాస్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ కుషాన్సే. ఈ కుషాన్ల నుండే గుప్తులు తర్వాత కాలంలో వస్తారండి. ఓకే. ఎందుకంటే వీళ్ళు కూడా దేవపుత్ర షహన్షాహి అని అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ లో రాసుకుంటారు గుప్తులు. ఏమని రాస్తారు? దేవపుత్ర షహన్షాహి. ఈ దేవపుత్ర అంటే ఎవరు అంటే కుషాన్లు. కుషాన్లనే ఓడించి వచ్చిన వాళ్ళు ఎవరో మేము, మమ్మల్ని ఏమనుకుంటారు మీరు, అంతే కదా, టైటిల్ చెప్పుకోరా. సో ఈ విధంగా వాళ్ళు గంభీరమైన టైటిల్ తీసుకున్నప్పుడు అది చేస్తారన్నమాట. సో మరి కుషాన్స్ కాంట్రిబ్యూషన్ ఏంటి అంటే వీళ్ళది మంచి క్యావెలరీ ఒకటి. తర్వాత హెడ్ స్కార్ఫ్, తలకు తలపాగా కట్టుకోవడం, తలపాగా కట్టుకుంటారు కదా మనకి, ఎస్పెషల్లీ రాజస్థానీస్ అలాంటిది. తర్వాత ట్రౌజర్స్ అంటే బూట్లు వేసుకోవడం, ఇది మనకు అలహాబాద్ లో ఉంటుందండి మ్యూజియం లో, రైట్. తర్వాత పాయింట్ లాగా ట్రౌజర్ వేసుకోవడం. షూస్ కూడా ఉన్నాయండి ఇక్కడ, చూసారా షూస్. ఇప్పుడు మనలో షూస్ నెక్ ఆడిడాస్ అనే ఆ నైకులు ఎక్కడెక్కడో వస్తుంటాయి. మనం ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే షూస్ వేసుకున్నారు మన దేశంలో. క్యాప్స్, ఎస్. సెంట్రల్ ఏషియన్ లాంగ్ కోట్, ఇగో లాంగ్ కోట్ కూడా అప్పట్లో
డిజైన్ చూసారా, డిజైనర్ బోటిక్లు తయారు చేసినట్టుంది. అలాగే బైలింగ్వల్ కాయిన్స్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. బైలింగ్వల్ కాయిన్స్ అంటే 2 లాంగ్వేజ్లలో కూడా కాయిన్స్ ఇష్యూ చేసింది వీళ్ళు. డబుల్ డైస్ కాయిన్స్ ఎవరంటే ఫస్ట్ టైం 2 వైపులా ముద్రించబడిన నాణాలు ఎవరు ఇష్యూ చేశారు? డబుల్ డైస్ కాయిన్స్ ఎవరు ఇష్యూ చేస్తారండి? డబుల్ డైస్ కాయిన్స్ తెలీదా? ఇండో గ్రీక్స్. బైలింగ్వల్ కాయిన్స్ కుషాన్స్. తర్వాత మనకి ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ ఇష్యూడ్ బై ఇంకోటి కుషాన్స్ యొక్క ప్యాలెస్ ఎక్కడ దొరికింది అంటే తోప్రా కాకల. ఎస్, ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ రుద్రదమన్ శకరాజు. సో తోప్రా కాకల అనేది సెంట్రల్ ఏషియన్ ప్లేస్ లో ఈ కుషాన్ల యొక్క ప్యాలెస్ దొరికింది. ఇప్పుడు అడగొచ్చు తోప్రా కాకలలో అంటే అవైలబుల్ గా ఉన్న లేకపోతే లభించిన ప్యాలెస్ ఎవరికి చెందింది, ఏ రాజవంశానికి చెందింది? రైట్. సో లోకల్ రూలర్స్కి వెళ్దాం. ఇక ఫారినర్స్ అయిపోయింది. లోకల్ రూలర్స్ లో మనకు కుశమిత్ర శుంగ ఎవరిని చంపిండు? బృహద్రథుని చంపిండు. ఎస్, ఈయన విదిశ అంటే బేసానగర్, మధ్యప్రదేశ్ లో విదిశను మీరు ట్రైన్ లో వెళ్తుంటే విదిశ స్టాప్ కూడా వస్తుంది మీకు ఢిల్లీ వెళ్తుంటే. సో విదిశ అనే ప్లేస్ లో వీళ్ళు క్యాపిటల్ గా రూల్ చేస్తారు. రైట్. తర్వాత దే కంట్రోల్డ్ గ్రీక్ ఇన్వేషన్స్ అండ్ రివైవ్డ్ బ్రాహ్మణికల్ రిలీజియన్. అంటే అంతకుముందున్న వేదిక్ రిలీజియన్ మళ్ళీ వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే అశ్వమేధ యాగాన్ని చేస్తారు వీళ్ళు. చలో, ఇక్కడ దివ్యవాదం ఏమని చెప్తుందని చెప్పినాము, 24,000 స్తూపాలు పుష్యమిత్ర శుంగుడు డ్యామేజ్ చేశాడు, ధ్వంసం చేశాడని చెప్పారు. బట్ ఇతను కొన్ని సాంచి బార్హుత్ అనే స్తూపాలని ఎన్లార్జ్ చేశాడు, అంటే రిపేర్ చేశాడంట. ఎస్, అండ్ ఆల్సో శుంగులే మహాబోధి టెంపుల్ ను కూడా కన్స్ట్రక్ట్ చేశారంట. మహాబోధి టెంపుల్ గయాలో కూడా. మరి అది కాంట్రడిక్టరీ ఉన్నాయి కదా, మనం ఏం చేయలేం దానికి. తర్వాత అగ్నిమిత్ర పైన ఒక బుక్ ఉంది, కాళిదాసు రాస్తాడు, తర్వాత కాలంలో రాస్తాడు, గుప్తుల కాలంలో. ఏంటది? మాళవిక అగ్నిమిత్రంలో హీరో ఎవరు? ప్రొటాగనిస్ట్? ఎస్, అగ్నిమిత్ర. ఇది రాసింది కాళిదాసు. తర్వాత కాశీపుత్త భాగభద్ర అనే అతను రాజు, శుంగరాజు. ఇతని కాలంలో ఒక భక్తుడు హీలియోడోరస్ అనే అతను విజిట్ చేస్తాడు. ఇతను గరుడ ఇన్స్క్రిప్షన్ ని బేసానగర్ లో వేస్తాడు. విదిశ బేసానగర్ ఒకటే అండి. దీన్ని బేసానగర్ ఇన్స్క్రిప్షన్ అంటారు. ఇక్కడ ప్రాకృత లాంగ్వేజ్ కరోజీ స్క్రిప్ట్ లో ఒక పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వేసి దాంట్లో ఏం చెప్తాడు? నేను భాగవతిజాన్ని అనుసరిస్తున్నా అని చెప్తాడు. హీలియో అంటే ఒక రకమైన హీలింగ్ చేస్తాడు అనుకోండి. రైట్, ఓకే. తర్వాత దేవభూతి, ద లాస్ట్ కింగ్ వాజ్ కిల్డ్ బై వాసుదేవ కన్వ. ఈ శుంగులలో దేవభూతి లాస్ట్ ఇతను చంపేసి కన్వ డైనాసిటీ స్టార్ట్ చేసింది వాసుదేవ కన్వ. ఇక వాసుదేవ కన్వలో మనకు ఎస్ పాలకులు జస్ట్ నేమ్స్ గుర్తుంచుకోండి. వీళ్ళు కానాయన గోత్ర ఏదో ఉంటాయి. క్యాపిటల్ పాటలీపుత్ర. వీళ్ళ క్యాపిటల్ మళ్ళీ పాట్నాకి వెళ్ళిపోయింది. వీళ్ళ రాజుల పేర్లు చూసుకుంటే పురాణాల ప్రకారంగా వాసుదేవ కన్వ, భూమిపుత్ర కన్వ, తర్వాత నారాయణ, విష్ణుమిత్ర కన్వ, తర్వాత సుశర్మన్. ఓకే, అకార్డింగ్ టు పురాణాస్, మత్స్య వాయు పురాణాలు కూడా ఆంధ్ర రూలర్స్ దే ఇన్వేటెడ్ పాటలీపుత్ర డ్యూరింగ్ కన్వాస్ అండ్ కిల్లుడు సుశర్మ. ఆంధ్ర రూలర్స్ ఎవరున్నారండి ఈ టైంలో? శాతవాహన రాజు. ఎవరో శాతవాహన రాజు వచ్చి మా వాళ్ళని చంపేసి మొత్తం ఆక్యుపై చేసుకొని పోయాడు అంటే ఎస్, అది మనకు మత్స్య మరియు వాయు పురాణాల్లో ఉందండి. ఎస్, ఇక ఆ తర్వాత మనకు అనేక రిపబ్లిక్స్ ఉన్నాయి. రిపబ్లిక్స్ గురించి క్వశ్చన్స్ పెద్దగా రావు, కానీ ఆ రోజుల్లో కూడా రిపబ్లిక్స్ ఉన్నాయా లేవా అనేది మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ యౌధేయ గణస్య అనే వాళ్ళ కాయిన్స్ పైన రాసుకున్న వాళ్ళు యౌధేయ రిపబ్లిక్. వీళ్ళు సట్లెజ్ మరియు యమునా రీజన్ లో ఉన్నారు. అంటే యమునా నది ఎక్కడ ఉంది, సట్లెజ్ ఎక్కడ ఉంది, ఆ రెండింటి మధ్యలో ఉన్న వాళ్ళు యౌధేయ. రైట్. మాలవ రిపబ్లిక్ ట్రైబ్స్, మాలవ వాళ్ళు రాజస్థాన్ రీజన్ లో మాలవ గణస్య అనే కాయిన్స్ మీద రాసుకున్నారు వాళ్ళకు వాళ్ళు. ఓకే, వీళ్ళు నగౌర్ అనే రాజస్థాన్ లో ఫేమస్ ప్లేస్ వీళ్ళకి చెందింది. తర్వాత త్రిగార్ధ రిపబ్లిక్ ట్రైబ్, వీళ్ళు రావి అండ్ సట్లెజ్ నది మధ్యలో ఉన్నారు. లాస్ట్ టైం ఏదో క్వశ్చన్ వచ్చింది, ఏ రెండు నదుల మధ్య ఎవరున్నారు అని చెప్పేసి. తర్వాత పునింద రిపబ్లిక్ ట్రైబ్, పునింద రిపబ్లిక్. వీళ్ళు బియాస్ అండ్ యమునా రివర్ మధ్యలో. మ్యాచింగ్ క్వశ్చన్ వస్తే చెప్పలేము, ఇంత టఫ్ గా అయితే రాదు. వస్తే మాత్రం మనం చేయడానికి కొంచెం మ్యాప్ లో ఒకసారి గుర్తు పెట్టుకోండి, ఎందుకైనా మీకు మంచిదే కదా. జాగ్రఫీలో మ్యాప్ అడగొచ్చు సప్త సింధు రివర్స్ గురించి. తర్వాత ఔడుంబర రిపబ్లిక్, ఇది రావి అండ్ బియాస్ మధ్యలో ఉంది.
తర్వాత ఇవన్నింటిని కూడా పూణులు దండయాత్ర చేసి మొత్తం ఆక్యుపై చేసుకున్నారు. కొంత నాగ ట్రైబ్స్ కూడా ఉన్నాయి, అంటే నాగుపాముని వాళ్ళు ఇలవేల్పుగా పూజించే ట్రైబ్స్ ఉన్నాయండి, ట్రైబల్. అందులో విదిశ బేసనగర్ రీజన్ లో కొన్ని ఉన్నాయి, మధుర రీజన్ లో ఉన్నాయి, పద్మావతి గ్వాలియర్ రీజన్ లో ఉన్నాయి. ఓకే, వాళ్ళకు గుప్తులతో మ్యారిటల్ రిలేషన్స్ ఉన్నాయి ఈ పద్మావతి ప్రాంతం వాళ్ళతోటి. తర్వాత కాంతిపుర, తర్వాత పారశివ డైనాసిటీ ఇంపార్టెంట్, కాశీ రీజన్ పారశివ. వీళ్ళు నాగ ట్రైబ్ అండి. వీళ్ళు గుప్తులకి కాంటెంపరీ, గుప్తుల కాలంలో ఉంటారు వీళ్ళు. వీళ్ళ ప్రకారం ఏంటంటే 10 అశ్వమేధ యాగాలు వీళ్ళు చేశారు. అశ్వమేధ యాగం అంటే అశ్వాన్ని వదిలిపెట్టి ఎంత దూరం పోతే అంత వాళ్ళదే అన్నమాట, ఎవరిని ఆపితే యుద్ధం చేయాలి. 10 చేశారంటే వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు. అండ్ ఆల్సో కాశీలో వీళ్ళు దశాశ్వమేధ ఘాట్ కట్టారు. మీరు ఎప్పుడైనా ఘాట్ అంటే ఏం లేదు, నది పోతుంటే ఆ పక్కన నీళ్లు కట్టి కొంచెం స్నానం చేయడానికి తగ్గట్టుగా సెట్ చేసి పెడతారు. అక్కడ ఘాట్స్ అన్నట్టు. మీకు ఘాట్స్ అనేది కాశీకి పోయినా మీకు హరిద్వార్ పోయినా తెలుస్తుంది ఏ ఘాట్ అని. ఓకే ఫైన్. సో దే కన్స్ట్రక్టెడ్ దశాశ్వమేధ ఘాట్, అది గుర్తుంచుకోండి. ఎవరిది అంటే పారశివ డైనాసిటీ వాళ్ళు. ఇక డక్కన్కి వద్దాం, ఇంకా సౌత్ కి వస్తే మనకు శాతవాహన డైనాసిటీ, శాతవాహనులు. సో ఈ శాతవాహనులు ఎక్కడ ఉన్నారు చూస్తే డక్కన్ ప్రాంతం అండి. ఇది మ్యాప్ పాయింట్ లో మీరు చూసుకోండి. ఈ ఏరియా ఐడెంటిఫై చేసి, ఈ ఏరియా ఇదంతా పోస్ట్ మోరియన్ పీరియడ్ కదా. ఇక్కడ కుషాన్లు ఉన్నారు, రైట్. ఈ ఏరియాలో ఇక్కడ శుంగ ఎంపైర్ ఉంది, ఇక్కడ శాత్రపాలు ఉన్నారు. మనం మాట్లాడుకునే అన్ని అంటే నార్త్ నుండి మధ్య నుండి మనం డౌన్కి వెళ్తున్నాం. నార్త్ అయిపోయింది, నార్త్ లో విదేశీయులు చెప్పాను, స్వదేశీయులు చెప్పాను. ఇప్పుడు డెక్కన్లోకి వచ్చాం, తర్వాత సౌత్కి వెళ్ళిపోదాం. సౌత్ లో చేర, చోళ, పాండ్య, వీటికి వెళ్దాం. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తుంటాయి మీకు. సో ఒకే టైం గురించి మాట్లాడుతున్నాం, ఒకేసారి అన్ని చెప్పలేం కాబట్టి నార్త్ నుండి సౌత్కి వస్తున్నాను నేను. సో శాతవాహనుల గురించి కూడా ఇక్కడ ఐతరేయ బ్రాహ్మణం ఫస్ట్ టైం చెప్తుందండి. అందులో కుంద్రాసు, శబరాసు, పులిందాసు, ఆంధ్రాసు ఉన్నారని చెప్పి ఐతరేయ బ్రాహ్మణమే చెప్పింది. అంటే అప్పటికే మనకు చరిత్ర ఉంది ఆంధ్రులకి. అలాగే అగస్త్య ఫస్ట్ టైం హీ క్రాస్డ్ వింధ్యాస్ అండ్ రీచ్డ్ సౌత్. అగస్త్య మహాముని ఫస్ట్ సౌత్ కు వచ్చేసి వింధ్యా పర్వతాలు దాటి వచ్చి ఆర్యనైజేషన్ స్టార్ట్ చేశాడు, ఆర్యన్ కల్చర్ ని ఇంట్రొడ్యూస్ చేశాడంట. శాతవాహనాస్ వేర్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ ఇన్ మౌర్యన్ రూల్. మౌర్య కాలంలో కూడా శాతవాహనులు చిన్న అడ్మినిస్ట్రేటివ్ రోల్ లో ఉన్నారంట వాళ్ళ తాతలు. తర్వాత ఎవరైనా అంతే కదండి, ఫస్ట్ మామూలుగా చేరి తర్వాత ఇది పాలకులు వెళ్తారు. కేసీఆర్ ఒకప్పుడు చంద్రబాబు దగ్గర, అంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ లీడింగ్ చేస్తున్న టైంలో ఒక మామూలుగా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రిగా అయ్యాడు. తర్వాత అతనే ఇప్పుడు సొంత రూలర్ అయ్యాడు. అలాగా సామంతులుగా ఉండి తర్వాత ఎదిగిన వాళ్ళు ఉంటారండి. ఇక్కడ వీళ్ళ అశోకుని ఎడిక్ట్స్ లో కూడా మనకు శాతవాహనుల గురించి ఉంటుంది. ఓకే 2, 13 ఇలాంటి ఎడిక్ట్స్ లలో. అలాగే ఫస్ట్ ఫారినర్స్ ఎవరు శాతవాహనుల గురించి, ఆంధ్రుల గురించి చెప్పారంటే మెగస్తనీస్ చెప్పాడు. ఆంధ్రాస్ చాలా రిచ్, చాలా కోటలు ఉన్నాయి వాళ్ళకని చెప్తాడు. ఇక్కడ ప్లీనీ ద ఎల్డర్ కూడా టోటల్ డెక్కన్ వాజ్ అండర్ ఆంధ్రాస్ అన్నాడు. మొత్తము ఆంధ్రులు చాలా మామూలుగా లేరు, ఆంధ్రుల చేతిలో మొత్తం డక్కన్ ఉంది అంటారు. డెక్కన్ ప్రాంతం మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది అని చెప్పేసి మనకు ప్లీనీ ద ఎల్డర్. తర్వాత వీళ్ళ క్యాపిటల్ ఏంటి అంటే ప్రతిష్టానపురం, మోడర్న్ పైథాన్. ఇక్కడ మొత్తం ఒక 25 మంది రూలర్స్ ఉంటారు. అందులో మనం ముఖ్యమైన వాళ్ళ గురించి తెలుసుకుంటే సరిపోద్ది. తాన్యకటక్ అనేది తర్వాత సౌత్ ఇండియాకి క్యాపిటల్. ఎందుకంటే పైనుండి శకులు వస్తుంటారండి. శకులు ఉన్నారు మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో. వాళ్ళ వల్ల ఈ ప్రతిష్టానపురం పైథాన్ నుండి కటక ధరణికోట అని కృష్ణా రివర్ బ్యాంక్ షిఫ్ట్ అవుతారు. ఫైన్. తర్వాత శాతవాహన రూలర్స్ లో ఫస్ట్ రూలర్ శ్రీముఖ. ఈయన మహారాష్ట్ర రీజన్ లో స్టార్ట్ చేస్తాడు. ఇతని కాయిన్స్ మన కోటిలింగాలలో దొరుకుతుంది. తర్వాత ఇతను క్వార్టర్స్ ఎంప్లాయీస్ కట్టాడని ఉంటుంది. తర్వాత 22 బ్రిక్ వెల్స్ ఉంటాయి. అంటే బ్రిక్ వెల్స్ అంటే చుట్టూ బ్రిక్స్ తోటి ఓడలు కడతారు అన్నమాట. తర్వాత టెర్రకోట ఫిగరెన్స్ ఎల్లేశ్వరంలో దొరుకుతాయి. తర్వాత శాతకర్ణి 1 వస్తాడు. ఇతను ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్. శ్రీముఖ ఇండిపెండెంట్ కింగ్ కాదు. మీకు ఏమైనా క్వశ్చన్, ఫస్ట్ ఇండిపెండెంట్ కింగ్ ఫ్రమ్ శాతవాహన అంటే శాతకర్ణి 1 అవుతాడు, శ్రీముఖ కాదు. తర్వాత నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ ఉంటుంది, దీన్ని నాగానిక వేయిస్తుంది. తర్వాత మనకి నాగానిక శాతకర్ణి 1 భార్య. ఫైన్. సో ఇతను ఏ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు? మాల్వా, విదర్భ, అనుప ఇవన్నీ ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. ఇతనికి దక్షిణ ప్రజాపతి, తర్వాత అప్రతిహత చక్ర, ఇటువంటి టైప్స్ ఇస్తున్నాయి. అలాగే కారవేలుడు, ఇక్కడ ఒరిస్సా నుండి కారవేల రాజు ఉంటాడు. అతను వచ్చేసి ఇతను ఓడిస్తాడంట, శాతకర్ణి 1 ఓడిస్తాడంట. కారవేలుడు అంటే ఇక్కడ రూలర్ అండి ఆయన. మహామేఘ వంశం. ఏది
ఒడిస్సాలో ఉంటాడు. ఆయన వచ్చి ఇతను ఓడిస్తాడు. తర్వాత శాతకర్ణి టూ అకార్డింగ్ టు సాంచి ఇన్స్క్రిప్షన్ ఇతను విదిశ మాల్వాను ఓడించాడు. తర్వాత హీ ఆక్యుపైడ్ కళింగ కారవేల. తర్వాత చనిపోయిన తర్వాత ఇతను కారవేలో ఉన్న ప్లేస్ కు పోయి ఆక్రమించుకుంటాడు. రైట్. తర్వాత కుంతల శాతకర్ణి టైంలో మనకు కొందరు రైటర్లు, కొందరు గొప్ప పర్సనాలిటీస్ ఉంటారు. గుణాఢ్యుడు ఉంటాడు. ఇతను పైశాచి లాంగ్వేజ్ గుర్తుంచుకోండి. గుణాఢ్యుడు గుణం బాగా ఎక్కువైంది కాబట్టి పైశాచి పిచ్చి పట్టింది. అంతేనా? రైట్. యా. యా ఫైన్. సో సో ఎక్కడ ఉన్నాం మనం? కుంటల శాతకర్ణిలో గుణాఢ్య ఉంటాడు. గుణం ఎక్కువైతే పైశాచి ఏదో వస్తుంది అంట అన్నాను కదా. ఎస్, మీకు పైశాచి లాంగ్వేజ్ అట్లా గుర్తు పెట్టుకోండి. ఓకే. ఈయన రాసిన కథ బృహత్ కథ. దీనిపైన కామెంటరీస్ కొందరు రాస్తారు. వాళ్ళు క్షేమేంద్రుడు బృహత్ కథామంజరి రాస్తాడు. దీనిపైన కామెంటరీ. తర్వాత సోమదేవుడు కథా సరిసాగర్ రాస్తాడు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. రైటర్లు చాలా ఇంపార్టెంట్, మామూలు వ్యక్తులు కాదు వాళ్ళు. మనకు వీళ్ళందరూ ఎక్కడో సార్ ఎవర్రా మీరంతా అని మీరు క్వశ్చన్ వేసుకోవచ్చు, కానీ తప్పదు. మనకు వీళ్ళందరూ తప్పదు. వీళ్ళే మీకు జాబ్ ఇచ్చేది. కాబట్టి వీళ్ళు లేకపోతే మీరు చదవడానికి ఏం ఉండేది కాదు. మీకు జాబ్ ఇవ్వడానికి, టెస్ట్ పెట్టడానికి కూడా ఏం ఉండేది కాదు. సో యా. అండ్ ఆల్సో శోర్వ తాగుతాడు అనుకోండి. శోర్వ తాగుతాడు కాబట్టి సార్వవర్మ అని పెట్టుకోండి. సంస్కృతంలో తాగుతాడు ఈయన కాబట్టి సంస్క్రిట్ రైటర్. ఏదో ఒకటి కోడ్ కోసం చెప్తున్నా, నిజంగానే శోర్వ తాగుతాడని కాదు. తర్వాత కాతంత్ర వ్యాకరణం రాసిండు ఈయన. ఏం రాసిండు? కాతంత్ర వ్యాకరణం. తర్వాత హలుడు అండి, హలరాజు, శాతవాహన రాజు. ఈ హలరాజు ఎస్, ఇతను రాసిన బుక్ ఏంటి తెలుసా? ఎస్, నేను చెప్పాను లాస్ట్ టైం. గాథ సప్తశతి అనే బుక్ రాస్తాడు. ఇతనికి టైటిల్ కవిరాజా ఉంది. ఎవరు రాస్తే ఆ బుక్ ఒకసారి వాళ్ళు రాసిన రాలేదు తెలియదు, బట్ రాసింది కాబట్టి కవి అంటాం, కాబట్టి కవిరాజా. ఇతను గాథ సప్తశతి, లవ్ అండ్ రొమాన్స్ పైన రాసిండు. ఆల్సో లీలావతి. హీ మ్యారీడ్ లీలావతి, శ్రీలంకన్ ప్రిన్సెస్ అంట. మామూలు వ్యక్తులు కాదు మనోళ్ళు. విదేశాలకు పోయి శ్రీలంక, ఎస్ శ్రీలంక పోయి మరీ పెళ్లి చేసుకుని వచ్చిండు శాతవాహన్ కదా. ఫైన్. సో తర్వాత మనకి ఫైన్ గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి ఏదను యా. ఈ గౌతమిపుత్ర ఎందుకు పెట్టారు అంటే వాళ్ళ మ్యాట్రియార్కల్ సొసైటీ అని కాదు. సో మీకు గౌతమిపుత్ర శాతకర్ణి, గౌతమిపుత్ర అంటే గౌతమి కుమారుడు కదా. శాతకర్ణి అబ్బా తల్లికి ఇంత గొప్ప పేరు ఇచ్చిండు, గొప్ప వాల్యూ ఇచ్చిండు అని మనం అనుకుంటాం. ఇది మ్యాట్రియార్కీ సొసైటీ అని క్వశ్చన్ రావచ్చు, కానీ కాదు. అది మ్యాట్రియార్కల్ సొసైటీ కాదు. మతస్వామ్యం ఉందా అంటే కాదండి.
మెట్రోనిమ్స్ అంటే తల్లి పేరును యాడ్ చేసుకోవడం. కొందరు తండ్రి పేరుని యాడ్ చేసుకుంటారు. మహారాష్ట్రలో అయితే తండ్రి పేరు యాడ్ అవుతుంది. ఇప్పటికీ చాలా మంది వాళ్ళ తండ్రి పేరుని యాడ్ చేసుకుంటారు అమ్మాయిలు కొందరు. ఓకే, సో ఇక్కడ మ్యాట్రోనిమ్స్ అనేవి అలా వచ్చాయి. కానీ నిజానికి కొందరు ఏమంటారంటే రాజుకు అనేక మంది భార్యలు ఉంటారు కాబట్టి ఏ భార్య కుమారుడు తెలియదు కాబట్టి అట్లా తల్లిని గుర్తు పెట్టుకోవడానికి, అంటే ఆ తల్లి అంటే నా ఈ భార్య కుమారుడు వీడు అని గుర్తు పెట్టుకోవడానికి అలా గౌతమిపుత్ర శాతకర్ణి అన్నారని కూడా అంటారు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, అదొక డిస్కషన్ అండి. ఎందుకంటే రాజులకు ఎక్కువ భార్యలు ఉండేవాళ్ళు. వాళ్ళ కుమారుడు నేను నాన్నగారు అంటే వారే వీడు ఏ భార్య కుమారుడు వీడు అర్థం కాదు. అందుకని నేను నాన్నగారు గౌతమిపుత్ర శాతకర్ణి అంటే ఓహో గౌతమికి పుట్టినోడా వీడు. సో ఈ రకంగా ఆ రోజుల్లో ఉండేదండి. ఎనీవే అది నిజమో కాదు కానీ ఒక చిన్న అది మీరు రాసేది అది ఎగ్జామ్ అది కాదు. ఓకేనా. సో మదర్ గౌతమి బాలశ్రీ, అలాగే నాసిక్ ఇన్స్క్రిప్షన్ గౌతమి బాలశ్రీ వేయిస్తుంది. ఎవరి గురించి? గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. శాసనము ఏ రాజుకు సంబంధించిందో క్వశ్చన్ రావచ్చు. రైట్. ఇతని యొక్క విక్టరీస్ గురించి ఉంటుందండి. ఇందులో రిషిక కృష్ణా నది ప్రాంతం, తర్వాత మూలక గోదావరి ప్రాంతం మహారాష్ట్ర, అసక అంటే బోధన్ మీకు తెలుసు, అసక అస్మక 16 జనపదాల్లో ఉంటుంది. తర్వాత విదర్భ మహారాష్ట్ర, ఈ ప్రాంతాన్ని కూడా ఈయన జయించిందంట. ఇతనికి టైటిల్స్ కూడా ఏక బ్రాహ్మణ, ద్విజకుల వర్ధన, త్రిసముద్ర లోక పీత వాహన, డెస్ట్రాయర్ ఆఫ్ షహరాటాస్, శకులను ఓడించినోడు వీడు, మామూలుడు కాదు అని ఇక వేసుకుంటారు టైటిల్ కదా. సో హీ ఆల్సో కన్స్ట్రక్టెడ్ బేనకటక సిటీ. ఓకే, నాసిక్ దగ్గరలో బేనకటక అనే సిటీ కట్టింది ఎవరు అని మీకు క్వశ్చన్ రావచ్చు. నగరాలు వాళ్ళు కట్టిన రాజుల పేర్లు రావచ్చు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి. తర్వాత పులోమావి ఉంటాడండి. పులోమావి రుద్రదమన్ యొక్క కూతురుని చేసుకున్నాడు, రుద్రదమనికను చేసుకుంటాడు. పులోమావి 2. సో అమరావతి స్తూపాన్ని ఎన్లార్జ్ చేశాడు ఈయన. తర్వాత కన్హేరి ఇన్స్క్రిప్షన్ కూడా ఇతనికి సంబంధించిందే. కన్హేరి ప్లేస్. గౌతమిపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే, ఇతని క్యాపిటల్ ధాన్య కటకకు మన ధాన్య కటకకు షిఫ్ట్ చేస్తాడు ఇతను క్యాపిటల్ ని. ఎవరు క్యాపిటల్ షిఫ్ట్ చేసి శాతవాహన రాజంటే కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇన్స్క్రిప్షన్ లో గుంటూరులో నాసిక్ లో షిప్ సింబల్ కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు నావీని కూడా పోషించారు కాబట్టి షిప్ సింబల్ ఉంటుంది వీళ్ళ దగ్గర. నావీ పోషించారు కాబట్టి షిప్ సింబల్ ఉంటుంది. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ లోకి వస్తే కంఠశాల, అది ఘంటశాల అంటారు. తర్వాత మోటుపల్లి, పోర్ట్ సిటీస్ అంటే నేవల్ పవర్ ఉంది వీళ్ళకు కాబట్టి షిప్ బిల్డింగ్ ఉంది కాబట్టి కాయిన్ లో షిప్ ను కూడా చూపించుకున్నారు. మహారాష్ట్రలో అయితే కళ్యాణ్ అనే ప్రాంతం, గుజరాత్ లో అయితే బ్రోచ్ బరకచ్చా అనే ప్రాంతం చాలా ఫేమస్ ఫర్ ఏన్షియంట్ పోర్ట్స్ అండి. తర్వాత పులోమావి 3 వస్తాడు. ఈయన లాస్ట్ కింగ్. ఇతను బెల్లారి, కర్ణాటక బార్డర్ లో బల్లారి ఇన్స్క్రిప్షన్ ఉంటుంది. శాతవాహనుల తర్వాత కాలంలో ఎవరు వచ్చారు మరి దక్కన్ లో ఎవరున్నారు అంటే క్వశ్చన్ రావచ్చు. అభిరాసు, ఇక్ష్వాకులు, పల్లవాసు. తొలి పల్లవాసు అభిరాసు, ఇక్ష్వాకు, పల్లవాసు. నాసిక్ రీజన్ లో అభిరాసు వస్తే తర్వాత మనకు ఈ నాగార్జున కొండ ఏరియాలో ఇక్ష్వాకులు వస్తారు. విజయపురి వీళ్ళ యొక్క క్యాపిటల్ నాగార్జున కొండ, ఇప్పుడు నాగార్జున సాగర్ ఉన్న ప్లేస్. ఫస్ట్ టెంపుల్ స్ట్రక్చర్ కన్స్ట్రక్టెడ్ బై ఇక్ష్వాకుస్. ఫస్ట్ టెంపుల్ ఎవరు కట్టారు? భారతదేశం మొత్తంలో టెంపుల్ కట్టింది ఎవరంటే ఇక్ష్వాకులు అండి. వాళ్ళ తర్వాత గుప్తులు నార్త్ ఇండియాలో కడతారు. మొత్తం దేశంలో ఇక్ష్వాకులు, నార్త్ ఇండియా వరకు అయితే గుప్తులు, ఓన్లీ సౌత్ ఇండియా తీసుకున్నా ఇక్ష్వాకులు అవుతారు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళే కాబట్టి. తర్వాత పల్లవాస్, వీళ్ళు ఆంధ్ర పల్లవాలు అంటారు వీళ్ళను. ఓకేనా. తర్వాత పల్లవులు వేరే వస్తారు మన తమిళనాడులో. చలో మనం ముందుకెళ్దాం. శాతవాహనుల అడ్మినిస్ట్రేషన్ కొంచెం గుర్తుంచుకోవాలి. వీళ్ళ టర్మినాలజీ ఇంపార్టెంట్ అండి. వీళ్ళు దేశాన్ని 5 ఆహారాలుగా విభజించారు. ఆహారం అంటే ప్రావిన్స్ అన్నమాట. ఆహారాలు: గోవర్ధన ఆహార నాసిక్, సోపార ఆహార మహారాష్ట్ర కోస్టల్, మామల ఆహార పూణే ప్రాంతం, శాతవాహని ఆహార బెల్లారి కర్ణాటక రీజన్, కపురాచార ఆహార గుజరాత్ రీజన్. ఇవన్నీ మనకు అంత మెమరైజేషన్ ఉండకపోవచ్చు, వదిలేయండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆఫీసర్లు ఎవరుండారు? ఎవరంటే అమాత్య, ప్రతిహార, మహామత్తర. వీరు ఏం చేసేవాళ్ళు? రైట్. వాళ్ళ వృత్తి ఏంటి అంటే జస్ట్ ప్రావిన్స్ లో ఇన్ఛార్జ్ ఉండేవాళ్ళు. ఇక్కడ సేనాపతి అంటే గవర్నర్ యొక్క రైట్. ఒక ఏరియాకి కంటోన్మెంట్ ఏరియాకి సేనాపతి అంటే ఇప్పుడు మిలిటరీ ఏజెన్సీకి మనకు కంటోన్మెంట్ ఉంటుంది, దానికి హెడ్ ఎవరు ఉంటారు? మిలిటరీ మేజర్ ఉంటాడు. అలాగే గౌల్మిక అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ విలేజ్ అండ్ హెడ్ ఆఫ్ ఏ యూనిట్ ఆఫ్ ఆర్మీ. గౌల్మిక అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ విలేజ్ అండ్ హెడ్ ఆఫ్ ఏ యూనిట్ ఆఫ్ ఆర్మీ. గౌల్మిక అంటే ఎవరు గుర్తుంచుకోండి, ఒక విలేజ్ హెడ్ ప్లస్ ఒక ఆర్మీ కూడా హెడ్ అనమాట. ఆర్మీ చిన్న యూనిట్ కి ఒక 100, 200, 50 మందికి అట్లా. అలాగే సబార్డినేట్ కింగ్స్ దే ఎంజాయ్డ్ ఫ్రీడమ్ హియర్ అండ్ వాట్ ఎవర్ దట్. సామంత సబార్డినేట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి మహాభోజ, మహారథి ఇలాంటి టైటిల్స్ కూడా ఉండేవి. సో ఇతర అఫీషియల్స్ ఎవరు అంటే రజ్జుక అంటే జడ్జ్ అంట,
రజుగాహక అంటే ల్యాండ్ సర్వేయరు. తర్వాత మహా ఆయక అంటే హెడ్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్, మహా ఆయక. హిరణిక అంటే ట్రెజర్, హిరం అంటే బంగారం అంటారు, గోల్డ్ ఉన్నది ట్రెజర్. తర్వాత బండగారిక అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ స్టోర్ కీపర్, భాండాగారం అన్నమాట. దూతక అంటే దూత, ఎన్వాయ్, మెసెంజర్. అలాగే నిబంధకార అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసర్, నిబంధకార రిజిస్ట్రేషన్ చేస్తాడు భూములని. తర్వాత ఉపరక్షిత అంటే స్పై, ఉప్పందిస్తాడు, సైలెంట్ గా వచ్చి ఉప్పందిస్తాడు, స్పై అనమాట. ఉపరక్షిత. తర్వాత ప్రతిహార అంటే డోర్ కీపర్, ప్రతిహారులు అంటారు. గుర్జర ప్రతిహారులు అనే ఒక రాజవంశం వస్తుంది తర్వాత మీకు. గుర్జర ప్రతిహారులు అంటే ప్రతిహారులు డోర్ కీపర్ అనమాట. డోర్ దగ్గర ఇట్లా నిలబడతారు ఒకటి స్పియర్ పట్టుకొని. ఎస్. తర్వాత లేఖన అంటే క్లర్క్, లేఖన రాస్తాడు, ఏది జరుగుతుందో అది, ఏది అడిగితే అది. అలాగే పత్రిక ఫలాస్ అంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ల్యాండ్ చార్టర్స్. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ల్యాండ్ చార్టర్స్ అంటే గ్రాంట్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఉద్యోగికి ఏం చేస్తారంటే, ఉద్యోగి కావచ్చు, ఎవరైనా పురోహితుడు కావచ్చు, ఏదైనా మనకు పని చేసిన వాడికి ఏం చేస్తారు, వానికి గిఫ్ట్ కింద ఒక ల్యాండ్ ఇస్తారు. ల్యాండ్ ఇచ్చినప్పుడు 2 రకాలుగా ఇస్తారు. ఒకటేమో దేవాలయానికి ఇస్తారు, ఇంకోటేమో ఒక ఉద్యోగికి కూడా ఇస్తారు. ఉద్యోగికి ఇచ్చినప్పుడు దాని మీద రాస్తారు, నీకు ఈ శాలరీ కింద ఇది ఇస్తున్నా, దీని మీద వచ్చే ఇన్కమ్ నువ్వు పన్ను వసూలు చేసుకో శాలరీ కింద. ఇది ల్యాండ్ గ్రాంట్స్ అండి. ల్యాండ్ గ్రాంట్స్ ఎవరి కాలంలో స్టార్ట్ అయ్యాయి భారతదేశంలో అంటే శాతవాహనుల కాలంలో. ల్యాండ్ గ్రాంట్స్ ఎవరి కాలంలో స్టార్ట్ అయ్యాయి? ల్యాండ్ ఉచితంగా దానం ఇవ్వడం. ఇస్తే మరి వాళ్ళకు పత్రం ఇవ్వాలి కదా, అది ల్యాండ్ చార్టర్ అంటారు. ఆ చార్టర్ ని మొదట్లో మామూలుగా ఏదో రాయి మీద చెక్కేవాళ్ళ, తర్వాత రేకు పైన రాగి రేకు, తర్వాత ఇంకా బ్రాస్ ఇలాంటి వాటిని యూజ్ చేసి ఇక అది పట్టుకొని తిరగాలి. నువ్వు ఎప్పుడైనా ఈ భూమి అని చెప్పడానికి ఏది రాజముద్ర అంటే అది చూపించాలి. అట్లా వాళ్ళు ల్యాండ్ చార్టర్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. అది తర్వాత అంటే యజ్ఞయాగాలు మనకు యజ్ఞం చేసిన పండితుడికి కూడా ఇంత ల్యాండ్ ఇచ్చేటోడు. అవి తర్వాత కాలం ఏమయ్యాయి, జమీందారీ వ్యవస్థకు దారితీసింది. ఓకే, అది మనం చూద్దాం తర్వాత కాలంలో ఏం జరిగింది. తర్వాత టౌన్ అడ్మినిస్ట్రేషన్ పోతే ఇక్కడ నిగమ సభ అని ఉండేది. ఒక నగర అడ్మినిస్ట్రేషన్ ఎవరు తీసుకునే వాళ్ళంటే నిగమ సభ అనేది ఉండేది. మనకు జిహెచ్ఎంసీ లెక్కన. మనకు గ్రేటర్ మున్సిపల్ ఏదో ఉంటుంది కదా, బృహన్ మున్సిపల్ ముంబై అని, హైదరాబాద్ అని ఉంటాయి. అలాగా దానికి మెంబర్స్ గా గిల్డ్ వాళ్ళు ఉండేవారు. మళ్ళీ గిల్డ్ అంటే ఎవరు, వర్తక సంఘం యొక్క మెంబర్స్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో చూసుకుంటే కేవ్ ఆర్కిటెక్చర్ బాగుండేది. ఇక్కడ జున్నారు, నాసిక్, నానాఘాటు, కార్లే ఇవి చాలా ఇంపార్టెంట్. సో 40 మీటర్ల మల్టీ పిల్లర్డ్ కేవ్ చాలా బిగ్గెస్ట్ అండి సౌత్ ఇండియాలోనే. మీరు చూస్తే చాలా, అది మీకు కొన్ని సినిమాల్లో కూడా వస్తుంది. అప్పట్లో అసెంబ్లీ రౌడీ సినిమాలో ఒక పాటలో ఆ కేవ్ లోనే తీస్తారు, ఆ కేవ్ కనపడుతుంది. సో అజంతా పెయింటింగ్స్, జోగిమారా, మనకు రామగిరి హిల్స్ ఉంటాయి, అందులో జోగిమారా అనే ప్రాంతంలో అజంతా పెయింటింగ్స్ ఉంటాయి. ఫ్రెస్కో పెయింటింగ్, ఫ్రెస్కో అంటే గోడకి ఇగో ఇది అండి చూసారా, కేవ్ ఇది, ఇదేదో కట్టింది కాదు, ఇది ఒక పేద రాయిని తొలిచి లోపల డిజైన్ చేశారు చూసారా. ఏ దీనికి తిరుగు ఉండదు, ఏ జరిగినా ఏం కాదు, అంతేనా? రైట్. ఆ తర్వాత మనం చేది డైనాసిటీకి వెళ్దాం. చేది డైనాసిటీ అనేది ఎక్కడ ఉందండి? ఒరిస్సాలో ఉంది. చేది డైనాసిటీ ఓన్లీ హాతి గుంఫా ఇన్స్క్రిప్షన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ క్లియర్ ఆన్ దిస్. హాతి గుంఫా, హాతి అంటే ఏనుగు, ఓకే, గుంఫా అంటే ఒక రకమైన హిల్లు లాంటిది, లోయ లాంటిది అక్కడ. సో హిల్లీ ఏరియాలో క్యాన్యన్స్ ఉంటాయిగా, వాటిని గుంఫా అంటూ ఉంటారు. ఎస్. సో ఇక్కడ జైన్ ఇన్స్క్రిప్షన్స్ ఇష్యూ చేస్తారండి. జైన్ ఇన్స్క్రిప్షన్స్ ఎవరు చేస్తారు? కారవీరుడు. హాతి గుంఫ, రాణి గుంఫ, గణేష్ గుంఫ, ధర్మరాజ్ గుంఫ, ఇలా అనేక గుంఫ అనే లోకల్ ఒరియా లాంగ్వేజ్ రిలేటెడ్ దాన్ని ప్రాకృత లాంగ్వేజ్ లో కలిపి కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఆయన ఇష్యూ చేస్తాడు. ఆ ఇన్స్క్రిప్షన్ లో తను ఏ సంవత్సరంలో తను ఏం చేశానో రాస్తారండి. ఆయన 13 సంవత్సరాలు పరిపాలిస్తే ఫస్ట్ ఇయర్ లో నేను కళింగ నగరిని పునర్నిర్మించిన కళింగ నగరిని, తర్వాత శాతకర్ణి వనను ఓడించిన ముషకానే ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకున్నా అంటాడు. తర్వాత రితిక, భోజక ఎందరినో ఓడించిన, కెనాల్స్ నిర్మించిన. తర్వాత ఇతను ఆ టైంలో మగధ రాజు ఒకడు ఓడించి జైన ఐడల్స్, మగధకి వెళ్ళి నీ మగధ రాజులను ఓడించి జైనులు ఎత్తుకపోయిన ఏది నంద డైనాసిటీ టైంలో తీసుకెళ్తారు అనమాట. ఇది ఒరిస్సా నుండి జైన విగ్రహాలు కొన్ని, అవి బ్యాక్ తీసుకొచ్చినా అని చెప్తారు. అండ్ ఆల్సో హ్యూజ్ వెల్త్ మగధ నుండి పట్టుకొచ్చినా అని చెప్తాడు. అండ్ ఆల్సో వెల్ఫేర్ మెజర్స్ తీసుకున్నా అని చెప్తాడు. ఈ ఆక్యుపైడ్ తమిళ దేశ సంఘటన కూడా ఆక్యుపై చేసుకున్నాడంట. రాయిరా బాబు అంటే ఏమైనా రాస్తారు, నేను కూడా రాస్తా, మొత్తం నార్త్ ఇండియా మొత్తం నాకు కొట్టిన పిండి నా గురించి అందరు తెలుసు అని రాస్తా, అట్లా రాయడం కాదు. సో వీళ్ళు ఎవరిది వాళ్ళట రాసుకున్నప్పుడు చేశారండి. మేబీ అట్లా పోయి వచ్చి ఉంటాడు మనోడు, తమిళనాడుకి ఇట్లా పోయి చూసి వచ్చి ఉంటాడు. దాంతో చేర పాండ్యం కూడా ఓడించిన నేను ఆక్యుపై చేసుకున్నా అంటాడు. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. కాబట్టి ఆయన చెప్పింది కాబట్టి మనం ఎస్ అవును అంటాం, అంతే. సో తర్వాత మనకి సంగమేజ్.
సౌత్ ఇండియాకి వచ్చేసినాం. నార్త్ లో విదేశీయులు చూసాము, నార్త్ లో లోకల్ శుంగులను చూసాము, కనుగులను చూసాము. తర్వాత డెక్కన్కి వచ్చాము, డెక్కన్ లో శాతవాహనం చూసాము, తర్వాత చేది డైనాసిటీ చూసాము. ఆ తర్వాత సౌత్ కి వచ్చాము. సౌత్ లో చూసుకుంటే మనకి సంగం ఏజ్ అంటారు దీన్ని. ఇక్కడ చోళ, చేర, పాండ్య రాజవంశాలు ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు, ఇదంతా కూడా పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అండి. ఇది పోస్ట్ మౌర్యన్ పీరియడ్. సంగం ఏజ్ అని ఎందుకంటారంటే సంగం సాహిత్యం ఉంది కాబట్టి సంగం ఏజ్ అంటారు దీన్ని. సంగం సాహిత్యం ఉంది కాబట్టి సంగం ఏజ్ అంటారు. ఫైన్. సో సంగం ఏజ్ రిఫర్స్ టు ద ప్రీ హిస్టారిక్ తమిళ్ సొసైటీ. ప్రీ హిస్టారిక్ అంటున్నారు కానీ నిజానికి హిస్టారిక్, ప్రీ హిస్టారిక్, ప్రోటో హిస్టారిక్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. అది ఎంతవరకు కరెక్ట్ అనేది అది మనకి ఇక్కడ ఇర్రెలెవెంట్. అండ్ ఆల్సో చేరాస్, చోలాస్, పాండ్యాస్ వాళ్ళ గుర్తులు గుర్తుంచుకోండి, గుర్తుంచుకో. ఓకేనా? ఎవరు ఎక్కడ ఉన్నారు? కేరళలో ఎవరున్నారు? చేరాస్ ఉన్నారు. చోలాస్ ఎక్కడ ఉన్నారు? కోరమండల్ కోస్ట్ తమిళనాడులో ఉన్నారు. పాండ్యాస్ ఎక్కడ ఉన్నారు? సౌత్ లో ఉన్నారు. మీకు తమిళ మ్యాప్ చూసుకొని ఒకసారి ఎవరు ఎక్కడ ఉన్నారో గుర్తుపట్టండి. పాండ్యులు అంటే సౌత్ లో ఉన్నారు తమిళనాడులో. తమిళనాడులో నార్త్ లో ఉన్నది అంటే చెన్నై ఏరియాలో ఉన్నది చోళులు. మీకు యుగానికి ఒకటి సినిమా చూడండి అని చెప్తాను అందుకే. తర్వాత చేర అంటే మీరు కేరళకి వెళ్ళండి. తర్వాత ఇవి మనకు తిరుపతి కొండలని వెంగడం హిల్స్ అంటారండి. వెంగడం హిల్స్ కొంచెం తమిళ భాష ఎకనామిక్ స్టార్ట్ అయింది, కొంచెం తమిళ పదాలకు వస్తాయి. కన్యాకుమారి వరకు ఉన్న ప్రాంతాన్ని తమిళహం అంటారు. వెంగడం హిల్స్ తిరుపతి నుండి కన్యాకుమారి వరకు ఉన్న మధ్యలో ఉన్న హిల్స్ ని, ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా తమిళహం అంటారు. ఇక్కడ వీళ్ళు మధురైలో అంటే పాండ్యుల రాజధాని మధురైలో వాళ్ళు అనేక పుస్తకాలు రచించారు. అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని పుస్తకాలు రాశారంట. అది తమిళ లిటరేచర్ అంటారు, సంగం లిటరేచర్ అంటారు దాన్ని. ఓకే. సో దీన్ని అసలు సంగం అనే పేరు ఇచ్చింది ఎవరు అంటే తర్వాత కాలంలో ఇస్తారండి. 7th సెంచరీ ఏడీలో అప్పార్ ఇస్తాడు. అప్పార్ అనే అతను ఒక రచయిత, ఒక కవి ఇస్తాడు. ఆయన ఇంకొక పేరు తిరువనక్కరసు. అప్పార్కున్న ఇంకొక పేరు తిరువనక్కరసు. అతను ఈ నేమ్ సంగమేజ్ అని చెప్తాడు తర్వాత. సో సంగమేజ్ లో 3 మీటింగులు జరుగుతాయి. 200 BC నుండి 300 AD, అంటే దాదాపుగా ఒక 500 ఏళ్ళు ఈ మీటింగులు జరిగాయి. మధురై ఎక్కడ చూసారా? పాండ్యుల టైంలో. ఫస్ట్ సంఘంలో తలై సంఘం అంటారు దాని పేరు. తర్వాతది ఇదే సంఘం అంటారు. ఓకే. తలై, ఇదై, తర్వాత కడాయి. 3. కడాయి అంటే మన ఈ కడాయి కాదు, కడాకున్నది కాబట్టి కడాయి అనుకోండి, అట్లా గుర్తు పెట్టుకోండి. 3వది లాస్ట్ది. సో ప్రెసిడెంట్ ఎవరు ఇక్కడ ఫస్ట్ సంఘానికి అంటే అగస్త్య మహాముని. అగస్త్యుడు వచ్చాడని చెప్పుకున్నాం మనం. సౌత్ ఇండియాకి వచ్చాక ఈయన ఈ స్టార్ట్ చేశాడు ఈ మీటింగ్, ఆర్గనైజేషన్ చేసే ప్రయత్నం అంటారు. తర్వాత రైట్, కానీ ఇది అవైలబుల్ గా లేదు. ఫస్ట్ సంఘం మీటింగ్ లో జరిగిన ఉత్పత్తి చేసిన లిటరేచర్ మనకు అవైలబుల్ గా లేదు. తర్వాత సెకండ్ సంఘం అనేది ఇడై సంఘం. ఇదాయ్. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరంటే ఎవరైతే అగస్త్యు ఉంటాడో అతని యొక్క 12 మంది శిష్యులు ఉంటారు ప్రెసిడెంట్ గా, దాని యొక్క హెడ్ గా అధ్యక్షత వహిస్తారు. తర్వాత గ్రామర్ బుక్కులు రాస్తారు. ఇక్కడ తోల్కాప్పియం ఫస్ట్ అవైలబుల్ తమిళ్ టెక్స్ట్ ఏంటి అంటే తోల్కాప్పియం. ఇది తమిళంలో రాస్తారు కానీ టెక్స్ట్ ఏంటి, స్క్రిప్ట్ ఏంటి అంటే బ్రహ్మి స్క్రిప్ట్. బ్రహ్మి స్క్రిప్ట్ వాజ్ యూజ్డ్ బై తోల్కాప్పియార్. తోల్కాప్పియం రాసింది ఎవరు అంటే తోల్కాప్పియార్. అగస్త్యం బై అగస్త్యార్. అగస్త్యం రాసింది అగస్త్యార్. తర్వాత అంటే అగస్త్యార్స్ డిసెపుల్స్ అగస్త్యార్. తర్వాత పన్నీరు పదనం, అది కూడా ఆయన శిష్యులు రాస్తారు. తర్వాత కాకే పదనీయం, ఇది ఎవరు రాస్తారు మనకు తెలియదు కానీ ఇందులో రాగాల పైన ఒక బుక్ అండి. సో మనకు జస్ట్ పర్సన్ ఎవరు రాస్తారో తెలియదు, గుర్తుపెట్టుకోవడం అంత అవసరం లేదు. ఓకే. అన్నిటికంటే ముఖ్యమైనది లాస్ట్ది 3rd సంఘం చాలా ఇంపార్టెంట్, కడై సంఘం. ఓకే. ముందు 2 సంఘాలు ఏంటి? తా అంటే టీ, తలై సంఘం, తర్వాత ఐ ఇదే సంఘం, తర్వాత కే, టిఐకే గుర్తుపెట్టుకోండి. టిక్ అనుకోండి. టీ అంటే తలై, ఐ అంటే ఇదై, మళ్ళీ కే అంటే కడై, కడై సంఘం. ప్రెసిడెంట్ నకిరార్. తర్వాత ఇది 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు వీళ్ళ యొక్క లిటరేచర్. అంటే ఒకటేమో పెద్ద వర్క్స్ 18 మేల్ కనక్కు అంటే వాళ్ళు రాసిన పెద్ద గ్రంథాలు, ఉద్గ్రంథాలను పెద్ద అంటారు. మేల్ కనక్కు, మేల్ అంటే పెద్దది. 18 కిల్ కనక్కు అంటే చిన్నవి, అంటే అవే గ్రంథాలు కానీ చిన్న చిన్న బుక్స్ అన్నమాట. తర్వాత ఎపిక్స్ అంటే ఇతిహాసాలు లాంటి. ఇక్కడ మనకి మేల్ కనక్కులో ఏమేమి ఉన్నాయి, కిల్ కనక్కులో ఏమేమి ఉన్నాయి మనకు అంత డెప్త్ అవసరం లేదు. పత్తిరు పత్తు 18 మేల్ కనక్కులో, ఇంకా పత్తిరు పత్తు, ఎదుతొగై ఇలాంటి చాలా ఉంటాయండి పుస్తకాలు, అవి మీకు అవసరం లేదు. సో 18 కిల్ కనక్కు చిన్నవి. ఇందులో తిరుకురల్
రాసింది ఎవరు? తిరువల్లువార్. తిరుక్కురల్ అనేది సౌత్ ఇండియన్ మరో వేదం అంటారండి. తిరుక్కురల్ రాసిన వల్లువార్ రాసిన తిరుక్కురల్. తిరుక్కురల్లో మనకు ధర్మ అర్థ కామాల గురించి ఉంటుంది. ఎస్. తర్వాత పాలములై ఎవరు రాశారు? ముండ్రురై అరయార్. పాలములై 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 ఇది ముండ్రురై అరయార్ రాస్తారు. పాలములై. ఇక 3 ఎపిక్స్ ఏంటి అంటే శిలప్పాధికారం ఎవరు? ఇల్లంగో అడిగల్ రాస్తాడు. ఇవి చాలా ఇంపార్టెంట్ ఎపిక్స్ అండి. శిలప్పాధికారం చాలా ఇంపార్టెంట్ స్టోరీ కూడా చెప్తాను. శిలప్పాధికారం రాసింది ఇల్లంగో అడిగల్. పట్టి కొట్టాలి. శిలప్పాధికారం ఇల్లంగో అడిగల్. మణిమేఘలై రాసింది సత్తయ్య సత్తనార్. మణిమేఘలై రాసింది సత్తయ్య సత్తనార్. తర్వాత శివక చింతామణి. చింతామణి వస్తే జైన్ల బుక్ అది. ఇది జీవక చింతామణి అని కూడా అంటారు. దీన్ని రాసింది తిరుతొక్కదేవర్. తిరుతొక్కదేవర్ మీరు ఎట్లా గుర్తుంచుకోండి. తిరుతొక్కదేవర్. శిలప్పాధికారం, మణిమేఘలై, శివక చింతామణి. ఫైన్. యా. ఇప్పుడు సంగమేజ్ పొలిటికల్ హిస్టరీ. మనకు పొలిటికల్ హిస్టరీ మీద పెద్ద క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ అలా రాజుల పేర్లు చెప్పుకుంటూ వెళ్తాను. నేను రాజుల పేర్లు చెప్పుకుంటూ వెళ్తాను. రైట్. ఇప్పుడు మనము చోళ, యా, పాండ్యన్, చేర, చోళ. మీరు ఎట్లా అంటే అట్లా గుర్తు పెట్టుకోండి. తమిళుడు అంటే కొంచెం డార్క్ గానే ఉంటారు, కానీ కళాత్మకంగా ఉంటారు కదా. చాలా ఇంటెలెక్చువల్, చాలా అద్భుతమైన సంస్కృతి ప్రియులు కదా. పాండ్యుల యొక్క మొదటి రాజధాని తెన్మదురై, తర్వాత కపాతపురం, తర్వాత మదురై. పాండ్యులు అంటే మనం ఈ సౌత్ లో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళ ఎంప్లాయ్మెంట్ ఈ ఫిష్. సౌత్ లో ఫిష్ బాగా తింటారు అనుకోండి. ఓకేనా. సముద్రం దగ్గర ఉంది. 2 ఫిష్లు ఉన్నాయి. ఎవరి సింబల్ గుర్తుంచుకోవాలి. తర్వాత వీళ్ళు పాండవుల వారసులు అని చెప్పుకున్నారు. పాండ్యన్స్ అంటే మేము పాండవులం అసలు తెలుసా. పాండవులు ఇక్కడికి వచ్చిళ్ళు అజ్ఞాతవాసమో అరణ్యవాసమో వస్తే మేము ఇక్కడ ఉన్నామంటారు. అంతేగా ఎవరికి వాళ్ళు సాన్స్క్రిటైజేషన్ చేసుకుంటూ మొదలుపెట్టిళ్ళు. ఎవరికి వాళ్ళు హైప్ చేసేసారు. మేము మామూలు వ్యక్తులం కాదు, మేము కృష్ణుడి వారసులం, మేము అర్జునుడి వారసులం అని చెప్పుకోవడం అదా. సో సోర్సెస్ ఏంటి అంటే ఇక్కడ మెగాస్థనీస్ చెప్పాడు వీళ్ళ గురించి. ఇది బాగా పేల్స్ ముత్యాలకు ఉంటాయని. తర్వాత పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అనే బుక్ లో ఏముంటుంది? కొర్కాయ్ అనేది ఫేమస్ ఫర్ పోర్ట్ సిటీ. కొర్కాయ్ కొచ్చి. కొర్కాయ్ అనేది కొచ్చి అండి. అలాగే కాత్యాయన స్మృతి కూడా పాండ్యుల గురించి చెప్తుంది. పాండ్యులది మెగాస్థనీస్ ముత్యాలకు ఫేమస్ అంటే పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అనే ఒక గ్రంథము కొర్కై చాలా ఫేమస్ పోర్ట్ సిటీ అని చెప్తున్నారు. తర్వాత ఇక్కడ రాజు నెడుంజలియన్ ఉంటాడు. నెడుంజలియన్ ఈ డిఫీటెడ్ చేర చోళ బ్యాటిల్ ఆఫ్ తలయంగరం. బ్యాటిల్ ఆఫ్ తలయంగరంలో ఇతను చేర చోళ ఇద్దరు ఓడించేసిండట. తర్వాత చేర కింగ్స్. చేర అంటే ఇప్పుడు మనము కేరళకి వెళ్తున్నాం. పాండ్యుల తర్వాత కేరళ కోస్ట్ కి. వీళ్ళది బవ్వండారు వీళ్ళ యొక్క సింబల్. వీళ్ళు కేరళ కుత్త అని మెన్షన్ చేయబడ్డారు ఎక్కడ? అశోకుని యొక్క డిస్క్రిప్షన్స్ లో. వీళ్ళ క్యాపిటల్ వంజీ ముర్రం లేకపోతే కరూర్ వైశ్య బ్యాంక్ తెలుసా మీకు? ఎస్, కరూర్ వైశ్య బ్యాంకు. కరూర్ వీళ్ళదే అండి. చేర అంటే చీర అని గుర్తుపెట్టుకోండి. చీరలాగా పొడుకున్నది కేరళ కదా. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి చీరలాగా పొడుకుందా, ఇలా చేర. రైట్. తర్వాత పుగల్లూరు ఇన్స్క్రిప్షన్ వీళ్ళ గురించి చెప్తూ ఉంది. పుగల్లూరు ఇన్స్క్రిప్షన్ అబౌట్ దేర్ సేక్రెడ్ ట్రీ. ఈ సేక్రెడ్ ట్రీ అంటే ఏంటి అంటే వాళ్ళు ఒక చెట్టు వాళ్ళ దేవత అట. ఆ చెట్టును ఎవరైనా కొట్టేస్తే వాడిని చంపేస్తారు. వీళ్ళు చెట్టును ముట్టుకుంటే చంపేస్తారు. చెట్టును ఏమనొద్దు. అట్లా ప్రతి ట్రైబ్ కి ఒక కొంత ట్రైబల్ నేచర్ లో ఉంటారు వీళ్ళు. ఆ ట్రైబ్ లో ఒక ముఖ్యమైన ప్రాంతం ఉంటది. మీరు కాలేజీ సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఒక మొక్క అనేది దేవత వాళ్ళకి. వీడు పోయి ఆ మొక్కను తెంపుతాడు, పీకి ఆలి తీసుకొచ్చుకుందామని ట్రై చేస్తాడు. అందరూ వచ్చి వాడిని కట్టేస్తారు కదా. సో ఎస్. అయితే ఇక్కడ రాజు పేరు ఉదయాంజరల్. మళ్ళా శ్రీనివాసు, ఎంకన్న ఇలాంటి పేర్లు ఉండే అక్కడ. ఉదయాంజరల్ వాళ్ళ భాష దగ్గర పేరు. మెయింటైన్డ్ కమ్యూనిటీ కిచెన్స్. చూసారా? కమ్యూనిటీ కిచెన్ అంటే లంగర్. ఇది మనకు గురునానక్ సిక్కులు గురించి చెప్తాం, కానీ ఇక్కడ కూడా ఉంది కమ్యూనిటీ కిచెన్ మెయింటైన్ చేశాడని. ఉదయంజరల్. తర్వాత నెడుంజరల్ ఆధార్. ఓకే, ఈయన చాలా ఇన్వేషన్స్ చేశాడు. డిఫీటెడ్ యవనులు అంటే విదేశీయులు ఇక్కడ. తర్వాత సెంగుతమన్. రెడ్ చైర్ అనే టైటిల్ ఉంది ఇతనికి. ఇతని పోయేట్ ఎవరు అంటే ఇతని కోర్టు పోయేటు పర్నార్ సెంగుతమన్ దగ్గర ఉన్నాడు. ఈ స్టోరీ అంత ఎందుకు సార్, వెళ్ళిపోదాం ముందుకి. తర్వాత పెరుంజలియన్ ఆధార్. ఈయన కరికాల చోళ చేత ఓడిపోయేసరికి చోళతోటి ఓడిపోయినందుకు సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడండి. పెరుంజలియన్ ఆధార్. ఏ బాటిల్ అంటే బ్యాటిల్ ఆఫ్ వన్నీ. తర్వాత చోళ అంటే మనం చెన్నై ఏరియాకి టాప్ లో ఈ ఏరియా. ఇక్కడ రాయల్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ పులి చూసారా? ఇక్కడ ఫిష్. ఇక్కడ బో అండ్ ఆరో. మీరు ఈ సింబల్ గుర్తుపెట్టుకోవాలి లొకేషన్ బట్టి. ఫస్ట్ క్యాపిటల్ ఉరయూరు, తర్వాత పుహార్ అంటే కావేరి పట్టణం. పుహార్. పెన్నార్ ఏపీలో, వెల్లార్ తమిళనాడు. ఈ మధ్యలో ప్రాంతాన్ని వీళ్ళు పాలించారు.
చోళ చోళ ఓకేనా, చోళ మండలం. ఎస్. తర్వాత మనకి ఇలారా అనే రాజు ఉంటాడు. ఫస్ట్ కింగ్ ఇన్వేడెడ్ శ్రీలంక. ఇలారా, ఇలా రా, ఇలా దగ్గరికి రా అనంటే ఇలా రా. తర్వాత కరికాల చోళ. సో హీ ఇన్వేడెడ్ శ్రీలంక అండ్ బ్రాట్ వార్ ప్రిజనర్స్. ఒక 12,000 మందిని యుద్ధంలో ఓడించిన వాళ్ళని శ్రీలంకను పట్టుకొచ్చి ఇక్కడ పుహార్ సిటీ కట్టించిండట. కావేరి పట్టణం కట్టించిండు, కావేరి నది పైన డ్యామ్ కట్టించిండు. సో బ్యాటిల్ ఆఫ్ వెన్నీ, బ్యాటిల్ ఆఫ్ వెన్నీ జరుగుతుంది ఎవరితోటి, చుట్టూన్న వాళ్ళందరితో, అందరూ ఓడిస్తాడు. హీ డిఫీటెడ్ ఆల్ హిస్ ఎనిమీస్ అండ్ ఆల్సో కాల్డ్ యాజ్ హీరో ఆఫ్ వెన్నీ. హీరో ఆఫ్ వెన్నీ ఎవరంటే కరికాల చోళ. కరికాల అంటే అరికాలు కాదు, కరికాల చోళ. అలాగే వాహై పరండై వార్ జరుగుతుంది. వాహై పరండై వార్లో 9 మంది రాజులు ఉంటారండి. అందరు కలిసి వస్తారు మీకు. అయినా కానీ జస్ట్ అట్లా ఒక ముఖం మీద నీళ్ళు జల్లి ఓడిస్తాడు, అంతేనా? ఏదో మొత్తం మీద 9 మంది కింగ్లను కూడా ఇస్తారంట ఆయన. కరికాల చోళ అంటే మామూలు వ్యక్తి కాదు. తర్వాత సెంగరన్ కన్స్ట్రక్టెడ్ 70 టెంపుల్స్, శైవ టెంపుల్స్. తర్వాత హీ డిఫీటెడ్ చేరన్ కింగ్ బ్యాటిల్ ఆఫ్ పోర్ అనే యుద్ధంలో సెంగరన్ అతను ఓడిస్తారంట. చూసారా, చెట్టు ఇంపార్టెంట్. టర్మినాలజీ గుర్తుంచుకోండి సంఘంలో. ఎస్, టర్మినాలజీ ఏంటి అంటే హయ్యర్ అఫీషియల్స్ చూస్తే అమచ్చార్ అంటే సిటీ అడ్మినిస్ట్రేటర్, పురోహిత్ అంటే ప్రీస్ట్, సేనాపతి అంటే మిలిటరీ ఆఫీసర్, దూత అంటే మెసెంజర్, ఒర్రార్ అంటే స్పై. ఒర్రకుండా మాట్లాడకుండా వస్తారు, ఒర్రకుండా వస్తారు, మెల్లగా ఉప్పంది చెల్లిపోతారు, వాళ్ళు స్పైలు అన్నమాట. అలా గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకు స్మాల్ ఆఫీసర్స్ ఎవరు అంటే కర్ణాతి ఎల్వార్ అంటే అకౌంటెంట్. కర్ణం, మన ఊళ్ళలో కర్ణం అంటారు, వాళ్ళ అకౌంటెంట్ అన్నమాట. ఆ కర్మకార అంటే ఎగ్జిక్యూటివ్, కర్మ చేస్తాడు, ఎగ్జిక్యూట్ చేస్తాడు ఆఫీసర్. తర్వాత కనక సుర్రం అంటే కనకం అంటే బంగారం కాబట్టి అది ట్రెజరర్. తర్వాత కడై కాపలార్ అంటే కాపలా చేసి కాస్తాడు, ప్యాలెస్ గార్డు. తర్వాత యానై వీరార్, యా అంటే ఎస్ వేణుగు, యానై వీరార్ ఏనుగు అండి. ఏనుగు యొక్క హెడ్ ఎలిఫెంట్రీ వర్గం ఏదైతే ఉంటుందో సైన్యం, దానికి హెడ్. తర్వాత ఇరులి మారవార్ అంటే హెడ్ ఆఫ్ క్యావలరీ. ఇక మిగిలిన టర్మినాలజీ తీసుకుంటే మీకు ఆవై అంటే రాయల్ కోర్టును ఆవై అన్నారు. తర్వాత కోమహం అంటే క్రౌన్ ప్రిన్స్ ని కోమహం అన్నారు. సభ అంటే కోర్ట్ ఆఫ్ జస్టిస్. తర్వాత కావల్మరం అంటే ట్యూటిలరీ ట్రీ అంటే ఈ పవిత్ర వృక్షం. ఎవరైనా కావల్మరం టచ్ చేశాడంటే మన చెయ్యి ఎగిరిపోద్ది వెంటనే, అంతేనా? తర్వాత పెరునాల్ అంటే రాజు యొక్క బర్త్డే సెలబ్రేషన్ ని పెరునాల్ అంటారు. తిరునాల్ అంటే టెంపుల్ రిచువల్స్. మనకి ఇప్పటికి కూడా తెలుగులో అంటారు, అరే ఎడిపోతున్నారు అంటే తిరునాళ్ళకి పోతున్నా అంటారు. ఆ తిరునాల్ అంటే టెంపుల్ ఫెస్టివల్స్. అదే పెరునాల్ అంటే రాజు బర్త్డే కానీ రాజుకు సంబంధించిన రాయల్ ఫెస్టివల్స్. ఇది గుర్తుంచుకోండి. ట్యాక్సెస్ ఏమున్నాయి ఇక్కడ? కారై అంటే ల్యాండ్ రెవెన్యూ, కారై. తర్వాత వరియార్ అంటే ట్యాక్స్ కలెక్టర్ పేరు వరియార్. సుంగం అంటే ట్యాక్స్, సుంగం అంటే ట్యాక్స్ అండి. సుంగం తవిత్త అంటే ట్యాక్స్ రద్దు చేసిన వాడు. టైటిల్ ఉంటుంది మనకు, తర్వాత చెప్తాను నేను. తర్వాత మావెలి అంటే ల్యాండ్ యూనిట్. ఎన్ని ఎకరాల భూమి ఉందిరా అంటే మావెలి భూమి ఉంది అంటే ఇన్ని ఎకరాలు ఉంది అని చెప్పినట్టుగా. కలాం అంటే మెజర్మెంట్ ఆఫ్ ఒక షేరు, అర్ధ షేరు ఇట్లా కొలుస్తాం కదండి ధాన్యాన్ని, దానికి కలాం అంటారు. ఎస్. ఆ తర్వాత మీరు టైటిల్స్ చూస్తే ఎన్ఆర్డి అంటే మిలిటరీ టైటిల్, కావిడి అంటే సివిల్ అడ్మినిస్ట్రేషన్ టైటిల్, ఎట్టి అంటే మర్చెంట్ టైటిల్. ఎట్టి అంటే శెట్టి అని గుర్తుంచుకోండి. శెట్టి అంటే మన వ్యాపారస్తులు కదా శెట్టి ఉండేది. మీకు మనకు కూడా సివిలియన్ అవార్డ్స్ ఉంటాయి, మిలిటరీ అవార్డ్స్ ఉంటాయి. అలాగే ఆ రోజుల్లో అవార్డ్స్ కూడా ఉన్నాయి, మిలిటరీ అవార్డు, సివిలియన్ అవార్డు లాగా పొజిషన్. ఏనాడి, కావిడి, ఎట్టి, ఓకేనా? కావిడి అంటే మొత్తం అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే సివిల్ అడ్మినిస్ట్రేటర్ కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, కావిడి మోస్తారు వాళ్ళే. ఎనాడి అంటే ఎనిమితో పోరాడతారు కాబట్టి ఎనాడి మిలిటరీ అని గుర్తుంచుకోండి. ఎట్టి అంటే శెట్టి అని గుర్తుంచుకోండి, యూ కెన్ ఈజీలీ రిమెంబర్. అండ్ ఆల్సో సంఘం సొసైటీ ఈజ్ కాంపోజిట్ కల్చర్ ఉన్న సొసైటీ. ఆర్యన్ ద్రవిడియన్ మిక్స్డ్ సొసైటీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఏమంటారు పాతిపత్యం వహించి చచ్చిపోతే, భర్త చచ్చిపోగా ఆమె సతి చేసుకోవడం, లేకపోతే భర్తకే కమిటెడ్ గా ఉండి ఎటువంటి పరపురుషుని కూడా ఆ కళలో కూడా ఊహించని వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళకు దేవతలుగా పూజించే వాళ్ళు. దాని గాడెస్ ఆఫ్ చాస్టిటీ ఉంది. తర్వాత వర్షిపింగ్ ఆఫ్ అరుంధతి నక్షత్రాన్ని పూజించడము. తర్వాత త్రయ అంటే మనకు దేవునికి రుణపడి ఉన్నాము, తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాము, ఋషులకు గురువులకు రుణపడి ఉన్నాము, అలాగే అతిథికి రుణపడి ఉన్నాము అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ వచ్చింది. తర్వాత తోల్కప్పియంలో మ్యారేజ్ విత్ ఆర్య ట్రెడిషన్స్ ఉంటుంది. తోల్కప్పియార్ రాస్తాడు. తిప్పైదల్ అంటే సతీ ట్రెడిషన్ ఉంటుంది. వీళ్ళు తిప్పైదల్ అన్నారు. సతి అంటే భర్త చనిపోయిన తర్వాత భార్య చనిపోవడం, దాన్ని తిప్పైదల్ అన్నారు తమిళ్లో. కాస్ట్ సిస్టమ్ ఉంది ఇక్కడ. తోల్కప్పియం ఏమంటది? 4 కులాలని
అందనాస్, ఆరాసు, వైశ్యాసు, వెల్లలాస్ అన్నది. అదే పురనన్నూరు అనే ఒక గ్రంథం ఏం చెప్తుంది, వీళ్ళను తుడియన్, పనన్, పరయన్, కదంబన్, ఇవన్నీ కూడా కాస్ట్ సిస్టమ్ లో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అండి. ఆక్యుపేషనల్ గ్రూప్స్ చూసుకుంటే పులయాన్స్ అంటే రోప్ మేకర్స్, అయ్యనార్స్ అంటే హంటర్స్, మాలవార్స్ అంటే రాబరర్స్, ఆ రోజుల్లో రాబరర్స్ ఉండేవాళ్ళు, కడేషియార్స్ అంటే అగ్రికల్చర్ లేబరర్స్, కడేషియార్స్ అంటే అగ్రికల్చర్ లేబరర్స్. అండ్ ఆల్సో సౌత్ ఇండియాలో ఆ టైంలో నో స్లేవరీ, అది మనం గుర్తుంచుకోవాలి. సంఘం రిలీజియన్ తీసుకుంటే వాళ్ళకు 5 దేవతలు ఉన్నారు. దేవ బృంద కాన్సెప్ట్ ఉంది, దేవతల బృందం అనే కాన్సెప్ట్ ఉంది. అందులో మురుగన్, శివ, కృష్ణ, బలరామ, ఇంద్ర, వీరందరూ దేవతలు. నడుక్కల్, ఎస్, ఇక్కడ నడుక్కులు అనే జస్ట్ ఈ మతంలో భాగంగా వీరగల్లు, పాలియ స్టోన్స్, పత్తి స్టోన్స్ ఉన్నాయి. ఎవరైనా చనిపోతే ఆమె పేరు మీద ఒక దేవతను చేయడానికి ఒక రాయిని పెట్టేవాళ్ళు. పాలియ స్టోన్స్ అంటే కూడా హీరో స్టోన్స్, ఎవరైనా చనిపోతే వాళ్ళ పేరు మీద ఒక రాయిని దేవునిగా పూజించేవాళ్ళు. వీరగల్ అంటే కూడా ఎస్ కర్ణాటక ఏరియాలో అనేవారు. ఈ పేర్లు గుర్తుంచుకోండి. తర్వాత ఏ ప్రాంతంలో ఎవరు వ్యవసాయం చేసేవారు లేకపోతే ఇన్ఛార్జ్ ఉండేవారు, వారు ఏ దేవతను పూజించాలి అనేది ఒక లిస్ట్ కూడా ఉంది, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. రైట్, ఇక్కడ కురుంజీస్ అనేటోళ్ళు హిల్లీ ఏరియాలో ఉంటారు. వీళ్ళు ఎస్ దేవుడు వీళ్ళకి ఎవరు అంటే మురుగన్ దేవుడు. మురుగన్ దేవుడు హిల్లీ ఏరియాకి ఇన్ఛార్జ్. తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారండి, హంటర్స్, ఎవరు పూజించే హంటర్స్ ఉంటారు. ఈ కురుంజీ ల్యాండ్ అంటారు, అది హిల్లీ ఏరియా. ఇక్కడ దేవుడు మురుగను, దాన్ని పూజించే మనుషులు ఎవరంటే హంటర్స్, కుర్వరాస్. తర్వాత పాలై ల్యాండ్స్ అంటారు. పాలై ల్యాండ్ అంటే డ్రై ల్యాండ్, మొత్తం ఎండిపోయిన ఏరియా. అక్కడ దేవుడు ఎవరంటే కొర్రవి, దుర్గాదేవత. ఇక్కడ వాళ్ళు సోల్జర్స్ ఉంటారట, మార్వార్స్. తర్వాత మరుదన్ ల్యాండ్ అనేది ఫెర్టైల్ మంచి ల్యాండ్, మరుదన్ ల్యాండ్. మీకు అడగొచ్చు ఈ క్రింది వాటిలో ఏ ల్యాండ్ మంచి ఫెర్టైల్ ల్యాండ్ అంటే మరుదన్ ల్యాండ్, ఫెర్టైల్ ల్యాండ్. ఇక్కడ ఎస్ మనకి ఇంద్రుడి దీని ఇన్ఛార్జ్. ఇక్కడ వెల్లలాస్ ఉంటారు, ఉర్వరాస్ ఉంటారు. వెల్లలాస్ అంటే మంచి వ్యవసాయం చేసేవాళ్ళు. తర్వాత ముల్లై ల్యాండ్స్ అంటే మీకు తెలుసు, ఫారెస్ట్, ప్యాక్చర్ ల్యాండ్, ముల్లై. దీనికి కృష్ణుడు, మీకు తెలుసు కృష్ణుడు ఏం చేస్తాడు, అడవిలో ప్యాక్చర్ గోవుల దగ్గర ఉంటాడు కాబట్టి ప్యాక్చర్ ల్యాండ్. ఇక్కడ కురుంబాసు, మీకు ఇప్పటికీ కురుబాసు అని ఉంటారు కర్ణాటకలో, వాళ్ళు గొల్లోళ్ళు అన్నమాట, షెపర్డ్స్. కృష్ణుడు గొల్లవాడే కదా, అలా కనెక్ట్ చేసుకోండి. తర్వాత నైడల్ అంటే నావీ గుర్తుంచుకోండి, కోస్టల్ ల్యాండ్. దీనికి దేవుడు ఎవరంటే వరుణుడు ఉంటాడు ఇన్ఛార్జ్. ఇక్కడ దీంట్లో ఉండే డెవోటీస్ ఎవరంటే పరదవార్సు, ఫిషర్మెన్ ఏమన్నారు, పరదవార్సు ఎందుకన్నారంటే మనము పరద కట్టి తెరచాప కడతారు కదా నౌకకు, అట్లా గుర్తుపెట్టుకోండి. ఏ ల్యాండ్ ఏ దేవుడు, అక్కడ ఎవరు డెవోటీస్ ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి వాళ్ళ యొక్క మతం గురించి. ఇక ట్రేడ్ అండ్ కామర్స్, వీళ్ళ కాలంలో ట్రేడ్ అండ్ కామర్స్ ఎలా ఉంది ఇక్కడ అసలు చెప్పాలంటే ఇది మర్కంటలిజం మంచి పీక్ లో ఉన్న టైం అండి. మౌర్యుల తర్వాత కాలంలో అనేక రకాల వ్యాపారాలు జరుగుతాయి. ఎందుకు అంటే ఇదే టైంలో సిల్క్ రూట్ ఉంటుంది, ఇంత పెద్దగా సిల్క్ రూట్, చైనా నుండి యూరోప్ కి వస్తు ఎగుమతి జరిగే రూట్, ఇది ఇక్కడ బ్రేక్ అవుద్ది. మధ్యలో బ్రేక్ అయ్యేసరికి చైనా వాళ్ళు భారతదేశం నుండి ఇలా ట్రావెల్ చేస్తూ ఇలా సిక్కిం నుండి బరుకచర్ నుండి ఇలా వెళ్తారు, లేదంటే ఇలా వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ కట్ అయింది కాబట్టి. అందుకే ఆల్టర్నేట్ సిల్క్ రూట్ మన నుండే ఉండే. అప్పుడు మనోళ్ళు ఊరుకుంటారా, అరే భయ్ మా రోడ్లు వాడుతున్నారు, మా భూమిలోకి వస్తున్నారు, మా రాజ్యంలోకి వస్తున్నారు కాబట్టి ట్యాక్స్ కట్టాలి మీరని మనము టోల్ ట్యాక్స్ వసూలు చేసుకున్నాం. ఎవరు డబ్బులు వచ్చినాయి మన వాళ్ళకి. చూసారా సిల్క్ రూట్ కి ఆల్టర్నేట్ రూట్స్. ఫైన్. సో ట్రేడ్ అండ్ కామర్స్, యా విల్ స్టాప్ ఇట్ హియర్. ఐ థింక్ మనకు పోస్ట్ మౌర్యన్ పీరియడ్ అయిపోయినట్టే. ఇందులో జస్ట్ కామర్స్ గురించి, ట్రేడ్ అండ్ కామర్స్ గురించి ఉంటుంది. అది అయిపోతే మీకు సంగం లిటరేచర్ కు వేదిక లిటరేచర్ కి చిన్న తేడాలు చెప్పేసి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లో గాంధార, మధుర, అమరావతి గురించి చెప్పుకుంటే రైట్ సరిపోతుంది. రైట్, చూసారా తాలిబాన్లు ఏం చేశారు, ఇంత పెద్ద. చలో విల్ సీ దీస్ ఆల్. నిమిలిత నేత్రాలు ఇవన్నీ కూడా చెప్పుకుందాం. జస్ట్ ఇది ఐ విల్ అప్డేట్ యూ. ఓకేనా, మీకు